నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపలాధారము నీవే నా ప్రతి క్షణము నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనది నీ కార్యములు నా ఎడల స్థిరమైనది నీ ఆలోచనలు నా యేసయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనస్సులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనస్సులో నేనుంటే చాలయా కాలముగా నేనున్న స్థితిలో మీ కృప నాయన చాలునంటివే నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే నాకేం పోతువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనది నీ కార్యములు నా ఎడల స్థిరమైనది నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనది నీ కార్యములు నా ఎడల స్థిరమైనది నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్షు కాలము నీ వరమే ఘనమైనది నీ కార్యములు నా ఎడల స్థిరమైనది నీ ఆలోచనలు నా యేసయ్యా చక్కగా కూడిన పారంపర్య సోదరులు సహోదరి శశి గారు మాస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాటని రమేష్ గారు వారు కలిసి పాడాలని మనం చేసుకుంటున్నాం. Hallelujah, 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 hallelujah. పాపముతో నిండిన వాము దీపావళి వాక్యమే పాపముతో నిండిన వాము దీపావళి
కల్వరికి నడిపించి కలుషములను తొలగించి కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించేను ఓ మా హృదయము వెలిగించేను దేవాని దివ్యవాక్యము ఇవిగో మాకు దొరికెను పాల వంటి వాక్యము తేనె కంటే మధురము పాల వంటి వాక్యము తేనె కంటే మధురము వెండి బంగారముల వెలయంతాయినాను వెండి బంగారముల వెలయంతాయినాను తులతులగవుని భాగ్యములో ఓ తులతులగవుని భాగ్యములో దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను నీ వాక్యము నీరయుండే మా దాహము తీర్చుచుండే నీ వాక్యము నీరయుండే మా దాహము తీర్చుచుండే ఆ నీరే మాకు పానము స్నానము ఆ నీరే మాకు పానము స్నానము నీ వాక్యము మాకు నీరేనా ఓ నీ వాక్యము మాకేయుమా దేవాని దివ్యవాక్యము ఇవిగో మాకు దొరికెను నిర్మల కేరము వంటిది నిర్ధారము వంటిది నిర్మల కేరము వంటిది నిత్యారము వంటిది పాలకమము పెంచి నీ తోటలమము ఉంచి నీ పాలకమము పెంచి నీ తోటలమము ఉంచి నీ బలమును మాగియుమా ఓ నీ బలమును మాగియుమా దేవాని దివ్యవాక్యము ఇవిగో మాకు దొరికెను సుక్కయ్యే మెత్తన చేయు విత్తనమై ఫలించును సుక్కయ్యే మెత్తన చేయు విత్తనమై ఫలించును ఖడ్గము వలె కోయోచు కలుషములను కోయోచు ఖడ్గము వలె కోయోచు కలుషములను కోయోచు నీ మహిమను మాగియుమా ఓ నీ మహిమను మాగియుమా దేవాని దివ్యవాక్యము ఇవిగో మాకు దొరికెను అద్దము వలె దిద్దును మాము అగ్ని అయి కాల్చును చెత్తను అద్దము వలె దిద్దును మాము అగ్ని అయి కాల్చును చెత్తను నీ వాక్యము వివరించి మాలోటు సవరించి నీ వాక్యము వివరించి మాలోటు సవరించి నీ రూపము మాగియుమా ఓ నీ రూపము మాగియుమా దేవాని దివ్యవాక్యము ఇవిగో మాకు దొరికెను చక్కగా కుటుంబ పరంగా పాటపాడి వినిపించిన సహోదరులు రమేష్ గారికి వాళ్ళ సతీమణి గారికి నా హృదయపూర్వక వందనాలు. వచ్చే పాటలు మనం పాడుకుంటా ఏదో చక్కటి పిల్లలు చాక్లెట్ తిన్నట్టు ఏమైనా పిల్లలు ఏమైనా వచ్చేస్తున్నారు. పాటలు పాడడం వల్ల దేవుడు సంతోషిస్తాడండి, ఆనందిస్తాడు.
వచ్చే ప్రమాదం నుండి అపాయం నుండి దేవుడు తప్పిస్తాడు. వారు పాటలు పాడినప్పుడు ఏమయ్యాయి తెలుసండి, ఆ జైల్లో ఉన్నది గేట్లు ఉనికిపోయి ఇరిగిపోయి బద్దలేసిపోయి భూకంపం వచ్చిందంట. అంటే వాళ్ళు ఎంత గంభీరమైనది స్వరంతో పాడారనంటే, పాటలు పాడితే అద్భుతం జరుగుతుంది. పాటలు పాడితే ఈ ప్రాంతంలో అద్భుతం జరగాలి, ఆశ్చర్యం జరగాలి, అనేక మంది ఏమైనా ఓహో ఈ దేవుడు బయటకు వస్తున్నారా అని వారు రక్షణ పొందేటట్లుగా మనం పాడాలి. మన ఊర్లో ఏమైనా కయ్యాలు ఆడుకున్నప్పుడు అయితే గొంతు చీల్చుకున్నట్టుగా మనం ఏమైనా క్యాక్ వేస్తాం బయట. మళ్ళీ హలుచుకున్న వాళ్ళు అప్ప హలుచుకున్న మంచి కానీ దేవుడిని మహింపరచడానికి మనకి నోరు రాదు, స్వరం రాదు. నేను మిమ్మల్ని ఏమన్నా విమర్శించినట్లుగా కానీ ఏంటంటున్నాను, కానీ వస్తున్న పాటలు పడుతున్న పాటలు మనము పాడాలి. పాటల ద్వారా దేవుడు మనం చక్కగా కనపరుచున్నామండి, మహిమపరుచున్నాము. వచ్చిన వారికి కొద్దిగా స్థలం ఇచ్చవచ్చు. చంద్రబాబు గారికి బాగుంది కదా, కావాల వాళ్ళ బయట ఉన్నారు మీరు అయితే బాగుంది. చక్కగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క వర్తమానం ఈ ప్రాంతంలో ప్రకటింపబడడానికి ఈ కుటుంబం చేసినట్టు యొక్క ప్రేమ కలిగినది త్యాగానికి కుటుంబానికి రమ్మగారికి వారికి ఇచ్చినట్టు సతీమా గారికి వారికి ఇచ్చినట్టు పిల్లలు వదనాలు. అందరూ కూడా నిశ్శబ్దంగా గమనించారు. మొబైల్ ఉన్నట్టు వారు దయచేసి నిశ్శబ్దంలో పెట్టుకోండి. దేవుడి కంటే ఈ భూమి మీద ప్రాముఖ్యమైన మనకి ఏమీ లేదండి. దేవుడు గొప్పవాడు. ఉన్న కొద్ది క్షణాలు మనము మన హృదయాలు దేవునికి సమర్పించుకుంటూ ఇచ్చినట్టు ఒక వాక్యము మీ హృదయంలో ఏమైనా నాటబడేటట్లుగా ఉండాలి. ఒకవేళ మీరు కానీ వాక్యాన్ని మీ మనసులో తీసుకోలేకపోతే మట్టుకి ఆ వాక్యం యొక్క విలువ సాధారణ తెలుసు, వాడికి పోయే అవకాశాలు చాలా మట్టుకి ఉంటాయి. కాబట్టి మన మధ్య సహోదరులు రమేష్ గారు ఉన్నారు, వారిని ఆహ్వానిస్తున్నాను. వారి దేవుని యొక్క పరిచర్యలను, దేవుని యొక్క సేవలను బహుగా ఆత్మీయత కలిగి, ప్రేమ కలిగి, మరి ఈ యొక్క కుటుంబంలో లేదంటే ఈ యొక్క పరిచర్యలో ఏర్పాటు చేసినట్టు సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. వారి గురించి దేవుని యొక్క వర్తమానాన్ని వాక్యం అందించాలని వారికి యేసుక్రీస్తు నామములో ప్రతిమాలు పెట్టుకుంటున్నాను. చక్కగా మనకి అవకాశం వచ్చిన ఆ దేవాలయానికి స్తోత్రము, మహిమ, ఘనత అన్ని ఆయన ఎల్లప్పుడూ చూస్తున్నాం. మరి ఈ కోరికను వచ్చిన దేవుని దాసులకు మరి దేవుని అందరూ ప్రభుత్వ బయట ఉన్నారని చేసుకుంటున్నాను. ఒడియా పైన రెండు కంబైన్ మీరు ప్రభుత్వం ఆమె ఆశీర్వాదం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన సంపూర్ణంగా పరిపూర్ణంగా మౌనంగా సర్వంగా దేవా ఎంతో చక్కగా కీర్తనలతో ఇక్కడ ఆరాధించాలిగా, నువ్వు మహిమపరచాలిగా తండ్రి. నువ్వు ఆశించేది కూడా మా నుండి అదేనైనా నా మెడలుగా విశ్వసించాలి, నువ్వు మహిమపరచాలి, నువ్వు మహిమపరచాలి. అయినా నీ కోరికను మేము తీర్చగలన మాకు అన్ని విధాలుగా సహాయపడండి. నీ బిడ్డలుగా మేము ఎన్నో కూడా గుర్తింపులాగా మాకు సహాయపడండి. దేవా నీ నాన్న బయట కోరుకున్న ఈ కోరికను మీరు నీ నాన్నపై మహిమ ఘనత వచ్చేటట్టునైనా కూడా ఈ కోరికను ఈ స్థాన్ని సమర్పిస్తున్నాం. విడుదల ఏర్పాటు చేసిన నీ రాసును అనుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకోండి. లీడింగ్ చేస్తున్న ఈ రాసును అన్ని శంకర్ గారి జ్ఞాపకం చేసుకోండి. నేను నిలబడి నీ మాటలు చెప్పటకు నన్ను వేయించిన బిడ్డ నన్ను స్వాధీనించండి. నీ ఆత్మసామాన్ని తెచ్చి నీ బిడ్డతో మనుగడలో మాట్లాడండి. తన ప్రతి ఒక్కరిని ఈ స్థాన్ని సమర్పించుకుని ఈ కొడుకు మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం ఎల్లవేళ పొందుకొని ఈ ప్రార్థన ఇక్కడికి వాడు రక్షకుడు కొన్ని యేసుక్రీస్తు పేరిట అడిగి వేసుకుంటున్నాను. ఆమె వచ్చి ధన్యవాదాలు గురించి నాకు మొదటి సమయం
మన వాక్య అంశం పేరు భూమి మీద సంపూర్ణకు ఆ వ్యక్తి ఎవరు? ଓଡ଼ିଆ ପୃଥିବୀରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ମଣିଷ ସେ କିଏ? ଆମେ এই অংশটি আমি আজ শুনতে যাচ্ছি। మనము ఈ అంశం మీద కొన్ని మాటలు వినబోతున్నాం. జాగ్రత్తగా మనం మాట్లాడదామండి. భూమి మీద సంపూర్ణకు ఆ వ్యక్తి ఎవరు? భూమి మీద సంపూర్ణకు ఆ వ్యక్తి ఎవరు? వ్యక్తి అనగా మనిషి ఎవరన్నా రాసుకోవచ్చు. మనిషి అన్న ఒకటే. ఓకే, మనము ముందుకు వెళ్దాం. సంపూర్ణుడు అంటే ఒక విధంగా మనం ఆలోచించాలంటే ఎలాంటి తప్పులు లోపాలు లేనివాడు. రెండోది దోషరహితుడు. మూడు అభివృద్ధి వ్యక్తి. నాలుగు పవిత్రుడు. పరిపూర్ణ అవుటకు అన్ని విధంగా మనకి ఉన్న వ్యక్తి. అన్ని విషయాల్లో సంపూర్ణుడు. చెప్పండి, జ్ఞానంలో, భక్తిలో, ఆరోగ్యంలో, మాటల్లో, అన్ని విధాల్లో సంపూర్ణుడు అని అర్థం అనుకుంటున్నాం. ఇంకా దేవుడు కదా, మరి లోకంలో ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా? ఈ 200 దాదాపు దేశాలు ఉన్నాయి. 147 దేశాలు దగ్గర ఉన్నాయి. దాంట్లో 800 పైగా వ్యక్తులు మనుషులు ఉన్నారు. ఈ ఎన్ని కోట్ల వందల మనుషులలో ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా లేక పరిశుద్ధుడా ఉన్నాడా అంటే వాక్యం ఏం చెప్తుందంటే ప్రసంగి 7:20లో మనం చూసుకున్నట్లయితే పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనా లేడు అంటే ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేయు నరుడు నీతిమంతుడు భూమి మీద ఒకడైనా లేడు అని. అంటే అందరూ పాపులా అంటే వాక్యం చెప్తుంది అందరూ పాపులమే. అలాగనే కొత్త నిబంధన చూసినట్టు రోమ పత్రిక 3:23 ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేది మనం చూస్తాము. అంటే ఈ యొక్క మాటను బట్టి మనకి ఏమవుతుందంటే ఈ భూమి మీద ఎవరు కూడా ఎవరు లేరు, నీతిమంతులు లేరు, మేలు చేసేవారు లేరు. అది మనకు తెలుస్తున్నాడు. ప్రశ్న, మరి దేవుడు మానవుని అని పాపులుగా నిర్మించాడా? ఓకే, నాకు వినండి. ప్రశ్న మీకు ఈరోజు బాగా వినాలి. మీరు జాగ్రత్తగా మీరు ఈరోజు ఏం తెలుసుకుంటారంటే అసలు నేనేంటి, పాపం అంటే ఏంటిది, అసలు దేవుడు నాకు ఎందుకు నిర్మించాడు, ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చేది, ఏంటిది అంతా మొత్తం ఈరోజు మీరు సంపూర్ణంగా తెలుసుకోబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా వింటే మీరు చాలా లోతైన మరుగుదల దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నారు. చాలా ఫస్ట్ చిన్న పిల్లడికి మీరు ఎలాగైతే బోధన చెప్తారో అలాగే దేవుడు మీతో మాట్లాడతాడు. జాగ్రత్తగా ఉంటారు. మరి భూమి మీద మరి నీతిమంతులు లేని వాక్యం చెప్తుంది. మరి దేవుడు పాపులుగా నిర్మించాడా, పాపులుగా పుట్టించాడా అని ఈ వాక్యాన్ని బట్టి మనము చూసుకున్నట్టయితే అలా కాదండి. ప్రశ్నకి మనం చూసుకున్నట్టయితే 7:29 ఒకసారి మనం చదువుకుంటాం. ఎవరైనా చదువు. ప్రశ్నకి 7:29 భూమి మీద ఒకడు నీతిమంతుడు లేడని మనం చూస్తాం కదండి. ఒకడు దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, అందరూ పాపం చేసి అని విన్నాం కదండి. ఇప్పుడు ప్రశ్నని 7:29 ఏం చెప్తుందండి? ఒకటి మాత్రం నేను కనుగొంటిని ఏమనగా, అది ఏమనగా దేవుడు మనుషులను నరులను యథార్థవంతులుగా పుట్టించడు. అంటే దేవుడు పాపులుగా పుట్టించండి రాజాడా? సొలొమోను మహాజ్ఞాని దేవుడు అని ఆత్మ ప్రేరేపణ కలిగిన వ్యక్తి రాసిన దేవుడి గ్రంథం ఇది. దాంట్లో సొలొమోను ఏమంటుందంటే నేను ఒకటి కనుగొంటిని. దాంట్లో ఏంటంటే దేవుడు నరులను యథార్థంగా పుట్టించాడట, యథార్థవంతులుగా. మరి దేవుడు యథార్థంగా నరులను పుట్టించినప్పుడు మరి ఈ నరులు
లేకపోతే ఎటుపోయింది? పాపలుగా ఎలా మారిపోయారు? దేవుడు పుట్టించాడు పరిశుద్ధులు కదా, యథార్థవంతులు కదా దేవుడు పుట్టించాడు మనుషులను. ఎలా పుట్టించాడంటే దేవుడు తన పోలికతో పుట్టించాడండి. తన రూపం ఇచ్చి తన పోలికన తన స్వరూపముందు దేవుడు మనుషులను నిర్మించాడు. ఆది కాండము 1:26 మనం చదువుకున్నట్టయితే అక్కడ రాయబడతారు ఏమంటారంటే, మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేయదము. అంటే ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడండి? యథార్థవంతుడు, పరిశుద్ధుడు అని మేలు చేయి వ్యక్తి, మేలు చేసిన మహాదేవుడు. సరే ఓకే మరి ఆమె కూర్చు ఉపదేశంలో పడుతులు ఈశ్వర ଲୋକମାନଙ୍କୁ యథార్థ అంటే ଯଥାର୍ଥ ଲୋକ ପରି ମାନେ ଠିକ ସଠିକ ପରି ଲୋକକୁ ମଣିଷ ନିର୍ମାଣ କରିଥିଲେ ଈଶ୍ୱର యథార్థవంతుడుగా. కానీ କିନ୍ତୁ ମଣିଷ କିପରି କୋଉ ସମୟରେ ସେ ପାପୀ ହେଇ ତା ଧର୍ମ ଛାଡ଼ି ଅଧର୍ମ ବାଟକୁ ପଳେଇଲା, ଆମେ ସେଟା ଦେଖୁଛୁ ଆଜ୍ଞା। ఆది పుస్తకంలో 1:26-27 ఏం రాబడింది? తన పోలిక చొప్పున తన స్వరూపములో సృజించెను, నిర్మించెను మనుషులని దేవుడు చేశాడు. దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు మనకు తెలుసు, నీతిమంతుడు మనకు తెలుసు, అంటే ఏ లోపము లేని వాడుగా ఉన్నవాడే దేవుడు. మరి తన స్వరూపమంత మనుషులకు మరి ఎలాగా లోపం వచ్చింది? ఏర్పడ్డారా? మనుషుడు పాపము చేయక ముందు ସ୍ଥିତି ఎలా ఉండేది తెలుసా? ମଣିଷ ଯେତେବେଳକୁ ପାପ କରିନଥିଲା, ମଣିଷ ଠାରେ ଯେତେବେଳକୁ ପାପ ପ୍ରବେଶ କରିନଥିଲା, ସେଇ ସମୟରେ ମଣିଷର ସ୍ଥିତି କ'ଣ ଥିଲା? పాపము చేయనప్పుడు, పాపం ఇంకా రానప్పుడు, దేవుడు నిర్మాణంలో, దేవుడు సృష్టి ఆరంభములో మనుషుడికి ఎటువంటి పాపం సంబంధం లేనప్పుడు, అప్పుడు ఆ స్థితి, మనిషి యొక్క స్థితి ఎలా ఉండేది? ఎలా ఉండేదంటే మనం ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 1:28-29-30. దేవుడు మనిషిని ఆశీర్వదించి బహుగా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడండి వీరిని అని చదువుకుందాం. త్వరగా చదవాలి. దేవుడు వారిని ఆశీర్వదించను. వారిని అంటే మానవుని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలములను ప్రతి వృక్షమును అవి నీకు ఆహారమగును. భూమి మీద జంతువులన్నిటిని ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు సమస్తము జీవులకు పచ్చని చెట్లనియు ఆహారములను. అంటే చూడండి, దేవుడు ఈ వచనం ప్రకారం ఇటువంటి లోటుగా ఉంచాడా? ఏమి కావాలో మానవులకి అవన్నీ సిద్ధపాటు చేసి దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. అనగా మానవులు అంటే ఒక విధంగా చెప్పాలంటే, కిరీటం అయితే తల మీద లేదు కానీ రాజులే. అనుమతి నా మాట, కిరీటం మీద తల మీద లేదు కానీ వాళ్ళు రాజులే. దేనికి రాజులు? ఏదేని తోటకు రాజులు. ఆదమ్మ రాజు అయితే అవ్వగారు రాణి. ఆ ఏదేని తోటలో రాజు రాణి లెక్క బాగా బ్రతుకుతుండేది. ఏ లోటు లేకుండా జీవించుతుంది. ఎవరు? మానవులు, మన పితరులు, మన అందరికన్నా ముందు పుట్టిన వారు. బాగా వినాలి. ఇంతసేపు ఎన్ని వాక్యం నేను కూడా మన హృదయం మారట్లేదంటే మన వాక్యాన్ని ధ్యానించేది అర్థము. వాక్యం మన బ్రతుకులు మారుస్తుంది. వాక్యం మన బ్రతుకుల్ని ఏం చేస్తుంది? సరైన స్థితికి నడిపిస్తుంది. ఎంత వాక్యం వినిన తర్వాత కూడా మన బ్రతుకు మారట్లేదంటే మన వాక్యం పట్ల శ్రద్ధ లేదు అని అర్థము. వాక్యాన్ని శ్రద్ధగా వినండి దయచేసి. శ్రద్ధగా వింటే ఆ వాక్యం మన బ్రతుకులు మారుస్తుంది. జాగ్రత్తగా. ఏదైనా తోటలో రాజులుగా రాణిలుగా దేవుడు వచ్చి వారికి ఎటువంటి లోటు లేకుండా దేవుడు బహుగా దీవించాడండి. ఇదంతా మీదే.
ఇదంతా మీదే. పరలోకంలో నేను రాజు అయితే భూలోకంలో నీవు రాజు అని ఆదాము అన్నాడు. స్వర్గరే మూ ఇస్తారా, ସ୍ୱର୍ଗରେ ମୁଁ ରାଜା, ପୃଥିବୀରେ ଆଦାମ ତମେ ରାଜା। କୌଣସି ପ୍ରକାର କ'ଣ ତାଙ୍କର କମି ଥିଲା କି? నా ସବୁ କିଛି ଦେଇଥିଲେ। దేవుడు అన్నీ వారి చేతి కింద ఉంచాడండి। మరి ఎలా అయింది ఆ పరిస్థితి? తారమని ఎలాగైపోయిందని దేవుని ప్రకారం మన పితరులకు అంటే వారి పితరులకు కిరీటం ఉండేది, ఆ కిరీటం ఎలా తొలగిపోయిందండి? విలాప వాక్యం ఒకసారి విందామండి, 5:7 విలాప వాక్యం మనం ఒకసారి వింటాం, 5వ అధ్యాయం 7వ వచనం। మన పితరులు వారి పితరులు ఏమి చేసి ఆ రాజులో ఉన్న బ్రతుకుని, రాజుగా జీవించిన మన అలాంటి బ్రతుకుని శ్రాపాలుగా మార్చుకున్నారు। అదే మన పితరులు మాట్లాడుతున్నారు ఈ విలాప వాక్యం ద్వారా ఒకసారి విందాం। 5:7 మా తండ్రులు పాపము చేసి ଆମ ପିତା ଆମମାନଙ୍କର ପୁରୁଷ ମାନେ କଣ କରନ୍ତି? ପିତୃ ପୁରୁଷ ପୂର୍ବ ପୁରୁଷ ମାନେ କଣ କରିଛନ୍ତି? ପାପ କରି గతించిపోయి ସେମାନେ ବିନାଶ ହେଲେ, మేము వారి దోషం ଆମେ ସେମାନଙ୍କର ଅକ୍ରମ ଅଧର୍ମ అనుభవించుచున్నాము। భవన କରିଛୁ। ఇంకా 16 కూడా చదవండి, 7 తర్వాత అదే 5:16 మా అమ్మ తల మీద నుండి అమ్మ మస్తకరు ముక్కుట కిరీటము పడిపోయాను, ଖସି ପଡିଲା। మేము పాపము చేసి ఉన్నాం, ଆମେ ପାପ କରିଅଛୁ, శ్రమ ଆମମାନଙ୍କୁ କ୍ଲେଶ। ଏ କଣ କହୁଛନ୍ତି? విలాప వాక్యం ద్వారా କଣ କହିବାକୁ ଚାହୁଁଛନ୍ତି? ఇక్కడ విలాప వాక్యం ద్వారా మనకి ఏం తెలుస్తుందండి? మా పితరులు పాపము చేసి ఏం చేశారండి? ఆ విలువైన కిరీటము పోగొట్టుకున్న, ఆ కిరీటం అంటే రాజులు ఉండే ఆ పరిస్థితిని పాపము చేసి పడదోసుకున్నారు, అనుకున్నారండి। ఎందుకు? పాపము రాజుగా బ్రతికే వారి జీవితంలో ఏమొచ్చిందండి? శ్రమ ప్రారంభమైంది। ఎలా వచ్చిందండి? అని ఎలా వచ్చిందండి? దేవుడు నిన్ను నన్ను నిర్మించిన దేవుని ఏంటండి? ఎలాగండి? ఎలా దేవుడు నిన్ను నన్ను ఎలా నిర్మించాడండి? తన రూపం ఇచ్చాడు। కానీ ఈ మానవులైన మనము దేవుని ఏం చేశాడండి? తిరస్కరించామండి, తిరస్కరించాం దేవుని। దేవుని పట్ల దేవుడు నన్ను ఎప్పటికీ చావకుండా చేశాడండి। ఈశ్వର ମଣିଷ କେବେ ନମରୁ ସେପରି ନିର୍ମାଣ କରିଦେଲେ, ମଣିଷକୁ କେବେ ମୃତ୍ୟୁ ନ ଆସୁ ସେହିପରି ମଣିଷକୁ ତିଆରି ମାନେ ନିର୍ମାଣ କରିଥିଲେ। କିନ୍ତୁ ଏ ମଣିଷ କଣ କଲା? ଈଶ୍ୱର ତୁ ମୋର ଦରକାର ନାହିଁ, ମୋର କ'ଣ ଜ୍ଞାନ ନାହିଁ, ମୋର କ'ଣ బుద్ధి ନାହିଁ, ତମେ ଆମକୁ କହିବ? తిరస్కరించారండి దేవుణ్ణి, పక్కన పెట్టారు దేవుణ్ణి। ఈ మానవులే, ఈ మనుషులే తన పోలిక చెప్పని చేశాడండి, తన వారిగా చేశాడండి। జీవము గల దేవునితో అని జీవించడం వారికి ఇష్టం లేక సంబంధాన్ని తెంపుకున్నారండి మనుషులు। అప్పుడు ఏం జరిగిందండి? సంబంధం తెంపుకున్నాడు। ఎందుకు దూరమేనండి ఈ మనిషి ఎందుకు అన్నాడంటే, నువ్వు చెబితే మేము వినాలా? నువ్వు మాకు చెబితే మేము వినాలా? మాకు తెలియలేదా? మాకు అన్నీ తెలుసులే అని ఈ మానవుడు ఆలోచన। మనుషుడు దేవుని దూరం కావడానికి కారణం ఏంటంటే, మనసు ఈశ్వరుడు కాయకి దూరం కారణం మనిషి దేవుని తిరస్కరించాడండి। నువ్వు నాకు అక్కర్లేదు,
నువ్వు నాకు అక్కర్లేదు తొమ్మిది మరో అపశక్తున్నాయి ఈశ్వరకు మనుషు శైలిపై వివాహం తిరస్కరించడం ఒక విధంగా ఏంటంటే అదే పాపం అండి. దేవుని తిరస్కరించడమే పాపము, దేవుడి మాట వినకపోవడమే పాపము. ఈశ్వరంలో తిరస్కారం కొనిపోయి పాపం అంటే ఈశ్వరంలో సంతానం అని. రాజు లేని కాలంలో, ఇంకా దేవుడే రాజుగా ఇస్రాయేలు నడిపించే కాలంలో, సామ్యూయేలు అప్పుడు న్యాయాధిపతిగా సామ్యూయేలు ఉన్న ఆ మొదటి ప్రవక్తగా ఉండి నడిపించే ఆ సమయంలో మనుషులు వచ్చి ఏమన్నారండి, మాకు రాజు కావాలి. సామ్యూయేలు ఆశ్చర్యపోయాడు, ఏంటి దేవుడు కదా మనకు రాజు, మీరేంటి మనుషులకి రాజు పెట్టుకోవాలి అనుకుంటున్నారు, ఏంటి ఇది? సామ్యూయేలు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఒక రాజు లేడు అని మనుషులు ఏం కోరాడు తెలుసా? లేదు లేదు మాకు రాజే కావాలి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, సామ్యూయేలు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు పోతావు? సామ్యూయేలు તમે કાંઈક મને દુઃખ કરો છો? ସେ ଚାହୁଁଛନ୍ତି ତାଙ୍କ ପାଇଁ ଗୋଟେ ମଣିଷ ରାଜା ଥାଉ ତାଙ୍କର, ତାଙ୍କ ପାଇଁକା ଗୋଟେ ରାଜା ତମେ ଝିଅ ତାଙ୍କୁ మనిషిని రాజుగా పెంచుకున్నారండి. అప్పటి వరకు దేవుడే వారికి రాజుగా ఉండి ఇజ్రాయెల్ నడిపించేవాడు. కానీ వీరేం చేశారంటే, మాకు దేవుడు కాదు రాజుగా ఉండాలి, మాకు మనుషుడే దేవుడు కావాలని ఈ మనుషుని ఆలోచన. ఎప్పుడేమైందండి, ఆ మనుషుడు ఏం చేశాడు? రాజుగా ఉండి ప్రతి మనిషిని తొక్కడం ప్రారంభించాడు. తొక్కట్లేదండి, ఈ మనిషిని పెట్టుకుందే అప్పుడు రాజు మనకు దేవుడి రాజుగా ఉండేవాడు. అప్పుడు ఎటువంటి అన్యాయం ఉండేది కాదు, అందరు సరిసమానంగా మనుషులు బ్రతికేవారు. ఎప్పుడైతే ఈ మనుషులు మాకు రాజు కావాలి అని వెనుకున్నాడో దేవుడు ఏం చేశాడు? సౌలుని, సౌలు వారికి రాజుగా అయ్యాడు. మొదటి రాజు సౌలు. దేవుని బిడ్డలారా, అప్పుడేమేది, మనుషులు ఒక మనిషి చేత బానేసి జీవితం జీవించాడు. రా నాకు ఎన్ని గడువు, నేను తెలిసింది తెలిపిన తర్వాత నా బట్టలు కుదురు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? వారు మన వాళ్ళే, మన పితరులు చేస్తున్నదే ఇది. మనం ఒక ఇంటికాడ పని చేస్తున్నామన్నా, మనం ఒక దుమ్మలో పని చేస్తున్నామన్నా, వాళ్ళు రాజులు, మన పలువారు. ఇది ఎలాగైందంటే మన పితరులు చేసుకున్నదే. మాకు దేవుడు కాదు రాజు, మనుషుడే రాజు. ఇప్పుడు మనం ఇంట్లో పని చేస్తున్న వారు రాజులు, మన పలువారు. ఎలా అయింది? పని చేసుకోవడం తప్పలేదు, చెప్తున్నాను మీకు హిస్టరీ. దేవుడి యొక్క బైబిల్లో జరిగిన చరిత్ర చెప్తుంది ఏం జరిగిందని. మనుషులే చేసుకున్నారు, మాకు దేవుడు కాదు రాజు, మనుషులే రాజు. చూసుకోండి ఇప్పుడు వరకు ఏం జరుగుతుంది. ఆ మనుషుడు ప్రతి ప్రధానమంత్రి ఏం చెప్తే ప్రతి ఒక్కడు అదే చేయవలసింది, అదే చేయవలసింది. వాడు ఏం చెప్తే అదే ప్రతి మానవుడు ఇవ్వవలసింది. ఆ స్థితికి ఈ మనుషులే తెచ్చుకున్నాడు అనమాట. చదవండి, ఇది మొదటి సామెతలు 8వ అధ్యాయంలో ఉంటుంది. చదవండి, మన ముందు ఇల్లు. అంటే దేవుని ఆజ్ఞను తెలుసుకుంటడమే పాపం అండి, దేవుని పక్కన పెట్టడమే పాపం అండి, దేవుడి మాట వినకపోవడమే పాపము. దేవుడు ఎంత చెప్పినా వినకపోవడమే పాపము. అయ్యో నేను వ్యభిచారం చేయట్లేదు కదా, అయ్యో నేను సిగరెట్ తాగట్లేదు కదా, అయ్యో నేను ఖైని గుట్క తినట్లేదు కదా, అయ్యో నేను దొంగతనం చేయట్లేదు కదా అనుకుంటున్నామా? కాదు కాదు కాదు, దేవుడి మాటని వినకపోవటమే పాపము. దేవుడి మాటను శ్రద్ధగా వినకపోవటమే పాపము. దేవుడు పెట్టారా? మీకు ఎలా శ్రమ వచ్చింది? రాజులుగా బ్రతికే వారికి శ్రమలకు వచ్చింది. ఏమన్నాడండి దేవుడు పెట్టారా? వాళ్ళకి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? 3:11 చదవడం సరే. ఎందుకు ఈ ఆదాము కావచ్చు అని అవ్వ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వారు ఎంత శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నారంటే అప్పుడు దేవుని తిరస్కరించినందుకు, అప్పుడు దేవుని ఆజ్ఞను కొట్టినందుకు. 3:11 అందుకు ఆదాముతో ఆయన దేవుడు, నీవు దిగంబరవని నేను చెప్పాను కదా, పలానా వృక్ష ఫలము తినకూడదని నువ్వు తిన్నావు, నీవు దిగంబరమయ్యి ఎలాగని తెలిసింది? దేవుడు అడగగా, నీవు దిగంబరవని తెలిపిన వాడు ఎవడు? तुमको से किए जो तुमको କହିଛନ୍ତି ତମେ
నీవు लोभमा వచ్చావు నీవు తినకూడదని నేను ఆజ్ఞ ମୁଁ ତମକୁ ଯୋଉ ଫଳ କହିଥିଲି ଖାଇବା ପାଇଁ ମନା କରିଥିଲି వృక్షఫలం తింటివా ତମେ ତା ଖାଇଛ କି? ତାପରେ అని అడిగాను. అందుకు ఆదాము 3:11 చదివారా? 3:11 ఓకే 17 ఆయన ఆయన ఆదాముకు କହୁଛନ୍ତି ଈଶ୍ୱର నీవు ତମେ నీ భార్య మాట విని ତମେ ମୋ କଥା ନ ଶୁଣିକି ତମ ବାଞ୍ଛା କଥା ଶୁଣିଲ తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించి ମୁଁ ତମକୁ ଯୋଉ ଫଳ ମନା କରିଥିଲି ଖାଇବା ପାଇଁ వృక్ష ఫలమును ସେ తీసి ତା ଫଳ ତମେ ଖାଇଅଛ కనుక ସେଥିପାଇଁ నీ నిమిత్తము ତମ୍ଭରି ପାଇଁ ତମ୍ଭ ପାଇଁ నేల శపింపబడి ଏ ପୃଥିବୀ ଶ୍ରାପିତ ହେଲା। ప్రయాసంతోనే ଏବେ ତମେ କଣ କର? କଷ୍ଟ କର। నీవు బ్రతుకు దినములన్నీ ତମେ ଯୋଉ ପର୍ଯ୍ୟନ୍ତ ପୃଥିବୀରେ ବଞ୍ଚି ରହିବ దాని పంట తిందు ତମେ କଷ୍ଟ କରିକି ତା ଫଳ ଉତ୍ପନ୍ନ କରିକି ଖାଅ। ଦେଖନ୍ତୁ మనిషి ఒక్కో పరిస్థితికి పడేసిన అర్థమవుతున్నది ఏం పడరా? ఒకప్పుడు రాజులుగా ఉండ వీరు హఠాత్తుగా దేవుడు ఏమన్నాడు? నీ వలన నేల శపించబడ్డది, ఇక నువ్వు దున్నుకో, నీ పంటను నువ్వు కోసుకో, నీ ఆహారం నువ్వే సమకూర్చుకో, ఇక నేల నీ కోసము ధనంతట తాను నీకు ఇవ్వదు, నీ వలన నేల శపించబడ్డది. ఒక వైరస్ వచ్చింది ఈ భూమి మీదకి, నీ వలన వచ్చింది అడ దేవుడు అంటాడు. నీ వలనే ఏది వైరస్ ఏంటి? నీ వలనే వచ్చింది, నీ వలనే వచ్చింది. శాపం లేదే, నీ వలనే వచ్చింది. కష్టం లేదే, నీ వలనే వచ్చింది భూమి మీదకి. శ్రమ లేదే, నీ వలనే శ్రమ వచ్చింది భూమి మీదకి. నేల శపించబడ్డది, ఆదాము శపించబడాలి. ఏ మనుషులరా, నిన్ను నిరంతరం నేను రాజుగారాలుగా ఉంచితే, ఇటువంటి లోటు లేకుండా నేను ఉంచితే నన్ను తిరస్కరిస్తావా? నన్ను కాదంటావా? నీ వల్లనే ఆదాము నా మాట విననందుకు నువ్వేం చేశావు? నీ బ్రతుకులు ఏం చేసుకున్నావు? నువ్వు శ్రాపం తెచ్చుకున్నావు. ఇదిగో మనం అందరం కూడా పనులు చేసి కష్టపడుతున్నాం కదండి. అది మన తండ్రి పితృపురుషుడైన ఆదాము తెచ్చిన మనకి గిఫ్ట్ అండి. పని చేస్తే మనకు అన్నము, లేకపోతే లేదు. ఆ స్థితికి ఆదాము గారు మనం నడిపించేశారు. కానీ దేవుడు అలా చేయలేదండి. దేవుడు పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, అంటే యథార్థవంతులుగాను దేవుడు పుట్టించాడు. ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమ పొందలేకపోతున్నాడు. దేవుడు మాట వినకపోవడమే చెప్పాలి ఏంటి? దేవుడు మాట వినకపోవడమే చెప్పాలి. మీకు అడుగుతున్నాను, దేవుడు మాట వినకపోతే పాపం అనే శబ్దము ఎక్కడ ప్రారంభం తెలుసా? అప్పుడు వరకు పాపం ఉందా? ఆది పాపం అనే శబ్దం వాడాడా దేవుడు? ఎక్కడ వాడాడు దేవుడు పాపం అనేది? చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. ఈ పాపము ఎలా ప్రవేశించింది? ఈ పాపానికి మనుషులకు దేవునికి ఏంటి లింకు, ఏంటి సంబంధం? చూద్దాం. 4:5. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పట్టలేదు. కయ్యేను తమ్ముడు అంటే ఏబేలు కూడా అర్పణ తెచ్చాడు, కయ్యేను కూడా అర్పణ తెచ్చాడు. కానీ కయ్యేను అర్పణ దేవునికి ఇష్టంగా అనుకూలంగా లేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి, అప్పుడు ఎవరికైతే దేవుడు నీ అర్పణ నాకు ఇష్టం లేదు అన్నాడు, ఆ వ్యక్తి ఆ కయ్యను మిక్కిలి కోపం వచ్చిందంట వాడికి. అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. అంటే కోపం అని ఎక్కడి నుంచి వచ్చిందండి? అంతవరకు లేదే కోపము. ఇదిగో కయ్యేను ద్వారా ప్రారంభమైంది. మొదటి పాపము. కోపము అంటేనే పాపము అంటేనే కోపము. దేవుని లక్ష్యంలో కోపము లేదు, చిన్నపుచ్చుకోవడం లేదు. చిన్నపుచ్చుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది? స్వభావం. అది దేవుని స్వభావం కాదు, దేవుని స్వరూపము కాదు. దేవుని సొంత స్వరూపంతో చేసిన ఆ స్వరూపంలో ఈ లేదు, ఈ గుణం లేదు. ఏది? చిన్నపుచ్చుకోవడం తనము. చాలా మంది స్త్రీలు మొఖం చిన్నపుచ్చుకుంటున్నారు. అది మంచిది కదండి. ప్రతి దానికి చిన్నపుచ్చుకుంటారు. భర్త ఏదైనా ఇచ్చాడు అనుకో, అది నచ్చలేదు అనుకో, మొఖం చిన్నపుచ్చుకుంటారు. తప్పు, అలా చేయగలరు.
భర్త ఏది తెచ్చిన మీ కొరకు ఇష్టంగా కట్టుకోండి, ఇష్టంగా తినండి. అది దేవుడికి ఉన్న మనసు. అది ఏం చెప్తున్నాను, చిన్నబుచ్చుకోవడం అనేది సాధారణ లక్షణం, కయ్యేన లక్షణం. చిన్నబుచ్చుకోవడం అంటే మన భాషలో అలగటం. నాకు నచ్చలేదని ఎన్ని రకాల గిన్నెలు దుబ్బుతో చేస్తుంటారు కదా, వద్దు, అది మన లక్షణం కాదు. సన్నిధి కొలివనాయి కయ్యను చిన్నబుచ్చుకొని ముఖము పంపించుకొని అప్పుడు యెహోవా కయ్యనుతో అప్పుడు ఇస్రాయేలు కూర్చుంది కయ్యనుకు, నీకు కోపమేలా? తొమ్మిది కాయకి రాకుచో క్రోధ కాయకి తొమ్మిది ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? తొమ్మిది కాయకి ముఖ మొయ్యొచ్చు, విశ్వను కొయ్యొచ్చు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తొమ్మిది సత్కార్య కొడతాందో తల ఎత్తుకున్నావా? తొమ్మిది కోణం ముందు ఉదముంటోకి సత్క్రియ చేయని ఎడల తొమ్మిది సత్కార్య కొరిన సత్కర్మ వాటిని నీ పాపం జీవుడును. చూడండి, నువ్వు సత్క్రియ చేయకపోవటమే నీ వాకిట పాపము ఉంచి ఉండెను. పాపం అనే శబ్దము ఇది ఇక్కడ ఆరంభమైందండి. ఈ కయ్యేను అనే వ్యక్తి ద్వారా పాపము అనే శబ్దము వచ్చింది. పాపం అంటే ఎలాంటిదో, ఎంత భయంకరమైనదో మనం ముందుకు చూడబోతున్నాం. పాపం వలన ఈ భూమి మీదకి మరణం వచ్చిందండి. పాపం వలనే ఈ భూమికి మరణం వచ్చింది. అంతకుముందు మరణముకి చోటే లేదు. కయ్యను ద్వారా ఏబెలు మరణము అని వచ్చింది. కయ్యనే చెప్పాడు ఏబెలు, ఆ మొదటి మరణము ఏబెలు అని ఏబెలు కావడం అని కయ్యేను ద్వారా మరణము ఈ లోకం వచ్చింది. యోగు అని లేకపోతే రోమ రాసిన 5:12 ఒకసారి చదువుతాం. 5:12 తొందరగా చదివితే మనం తొందరగా వెళ్ళిపోతాం. రోమి రాసిన పత్రిక 5:12 ఒకసారి చదువుతాం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము లోకములకు ఎలాగూ ప్రవేశించును అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంతృప్తి అయింది. అదవుతున్నది ఏమంటారా? ఈ మరణం ఎలా వచ్చింది? ఈ మరణం అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? మరణం లేదే దానికి ముందు, మరణం లేదు కదా. మరి మరణం ఎలా ప్రవేశించేది? ఒక్క మనిషిని ద్వారా. అంటే ఒక మనిషి ద్వారా పాపము ఈ లోకంలోకి ప్రవేశపెట్టింది. దురాశ యాకోబు 1:10 ఉంటది. దురాశ గర్భము ధరించి పాపము పరపక్వమాయను. అంటే దురాశ అనేది ఏం చేస్తుంది? దురాశ అనేది ఏంటంటారంటే, అది దురాశ ఉన్నదంటే నీకేముందండి? పాపము ఉన్నది. నేను దానిని కావాలనుకోవడమే దురాశ. నీది కాదు, అది నువ్వు ఆశించడము దురాశ. అది పాపం అని చెప్తుంది బైబిల్. పాపం అంటే ఏంటంటే కోపగించడము పాపం అని చెప్తుంది. నీ ముఖము చిన్నపుచ్చుకోవడం ఏంటి? పాపం అని చెప్తుంది బైబిల్. నీలో సత్క్రియ లేదు, అది పాపం అని చెప్తుంది బైబిల్. దురాశ నీలో ఉంది, ఈర్ష నీలో ఉంది, అసూయ నీలో ఉంది, పాపం అని చెప్తుంది బైబిల్. ఇవన్నిటికి పేర్లు పాపము అంది బైబిల్ అండి. అంటే అప్పటి నుండి దేవుణ్ణి మనిషికి అడ్డంగా ఒక గోడలా లేచింది పాపం అండి. అప్పుడు నుండి ఈ పాపము పుట్టుకొచ్చిందండి. అది ఎవరి నుండి పుట్టుకొచ్చింది? మనుషుని ద్వారా పాపం పుట్టుకొచ్చింది. దేవుడు మనుషులను నీతిమంతులుగాను యథార్థవంతులుగా చేశాడండి. తన స్వరూపము తన పోలిక చెప్పిన దేవుడు చేశాడండి. మరి పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పాపమును పుట్టించిన వాడు మనిషి. ఈ పాపమును తనకు దేవునికి అడ్డగోడగా నిలబెట్టుకున్న వాడే ఈ మనిషి, అనగా మనుషులు. దేవుడు అడ్డంగా
ఈ పాపము దేవునికి మనకు నిలబడింది. యెషయా గ్రంథము 59:1 ఉన్నాడు. యెషయా గ్రంథము 59:1 త్వరగా మనం చదువుతాం. త్వరగా మనం వెళ్ళి త్వరగా దాన్ని ముగించుకున్నాం. 59:1 రక్షింపబడ నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొంచకాలేదు. రక్షింప నేరకుండినట్లు నేరకుండినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు. విననేరక ఉండినట్లు ఆయన చెవుల మందము కాలేదు. విననేరక ఉండినట్లు ఆయన చెవు మంద కాలేదు. నీ ప్రార్థన నిండకు ఆయన చెవు మంద కాలేదు. మీ దోషములు ఆలోచించండి. మీరు ప్రార్థన చేస్తే నీ వెనకంట ఉంటున్నానంటే దానికి కారణం ఉంది. మీకు నేను జవాబు ఇవ్వట్లేదంటే దాని జవాబు ఉంది, దానికి కారణం ఉంది. మీరు ఎంత ప్రార్థన చేసినా మీ శ్రమలు మీ కష్టాలు లేకపోతే మీ నుండి మీ బరువు అయిన ఆ భారము మీ నుండి తొలగిపోవట్లేదంటే మీ ప్రార్థన వినబడట్లేదు దేవుని దగ్గర అంటే దానికి కారణం ఉంది. దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఆ కారణం? మీ దోషములు మీకును దేవునికి వచ్చును. అంటే మనకును దేవునికి ఈ దోషం అనే పాపము అడ్డంగా నిలబడ్డాది. అర్థమవుతున్నది ఏమన్నా? మనకును దేవునికును మన దోషములు అనగా పాపములు అడ్డంగా గోడ వలె ఉన్నాయి. అర్థమవుతుందా ఏమన్నా? మరి ఈ అడ్డంగా ఉన్న ఈ గోడను మనం ఎలా మరి అంటే తొలగించాలి? ఎలాగా? దేవుడు పాపాన్ని అంటే సహిస్తాడా శిక్షిస్తాడా? శిక్షిస్తాడు. చదువుకున్నాం. యెషయాలు 14:13 యెషయాలు 14:13 నరపుత్రుడా మరి మనిషి దేశమైతే విశ్వాసఘాతకమై କାର୍ଯ୍ୟ କରେ నా దృష్టికి ମୋ ଦୃଷ୍ଟିରେ పాపము చేసినదో ସେ ପାପ କରିବା దానికి నేను విరోధిని. ଯେଉଁ ପାପ କରିଥିବ ତାର ମୁଁ ବିରୋଧୀ ମାନେ ତାର ప్రాణధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేసేదను. అర్థమవుతుందంటే పాపముని వండనే ఒకటే చేస్తాడు దేవుడు. పెట్టాడు దేవుడు అంటే నోహ కాలంలో జలప్రళయము వచ్చేటప్పుడు కారణము ఈ పాపమే. नोह का काल रे जलप्रलय आसीतला तार कारण के कौन आसला नोह काल जलप्लावन जलप्लावन आसीतबा कारण के एही पाप లోతు కాలంలో అగ్ని ప్రళయం వచ్చింది దాని కారణము పాపమే సొదొమ గొమొరకు అగ్ని లాంటి వర్షము కురిపింది ప్రళయం వచ్చింది కదా ఒక్కడు కూడా మిగలలేదు సొదొమ గొమొర గడ్డు కూడా మిగలలేకుండా దేవుడు చేశాడు అక్కడ భూమి ఫలించినప్పుడు చేశాడు సొదొమ గొమొర యొక్క పరిస్థితి కారణము పాపము దేవుడికి నచ్చని పాపం అంటే నరుడు ఏదో తప్పు చేస్తే క్షమించబడతాను. ఇప్పుడు నాకు విరోధంగా నువ్వు తప్పు చేస్తావు, నీకు విరోధంగా నేను తప్పు చేశాను, నీకు మనుషులకు విరోధంగా మనుషులు తప్పు చేసుకుంటే మరలా క్షమించడానికి ఒకరు ఉన్నారు. ఎవరు? దేవుడు. దేవుని దగ్గర అయ్యా నేను వెళ్ళి నా సహోదరికి నేను తప్పు చేశాను నన్ను క్షమించంటే దేవుడు సరే ఈయన మారు మనసు పొందుకున్నాడు క్షమిస్తాడు. మరి దేవునికే విరోధంగా మనం వెళితే అర్థమవుతుందని చెప్పింది. నరుడు విరోధంగా నరుడు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. మరి దేవుడు విరోధంగా పోతే మరి ఎక్కడికి వెళ్తాం? అయితే అర్థమవుతుందా? దేవునికి విరోధం మనము పాపము చేసినప్పుడు మనము పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తాం? మరి నువ్వు మనిషికి నువ్వు ద్రోహం చేయొచ్చు, ఆ మనిషి నిన్ను ద్రోహం చేయొచ్చు, క్షమాపణ ఉంది దేవుడు క్షమిస్తాడు. నువ్వు మారు మనసు పొందుకుంటే
మరి దేవునికి విరోధంగా తప్పు చేస్తే ఎక్కడికి పోతావు క్షమాపణకి? ఎక్కడికి పారిపోతావు? ఎంత దూరం వెళ్ళిపోతావు నువ్వు? రక్షించబడతావా నువ్వు? నేను ఎవడైనా కాపాడగలడా దేవుడి నుండి? లేదు, లేదండి, ఎవ్వరు కూడా కాపాడారు. మొదటి సమయం 2:25, మొదటి సమయం ప్రథమ సమయం 2:25. నరుడు తప్పు చేసినప్పుడు దేవుడు విమర్శ చేయను. వాళ్ళకి ఏదో తీర్పు ఇచ్చి వాళ్ళకి సమాధానం పరుస్తాడు దేవుడు. కానీ ఎవరైనా యెహోవా విషయములో దేవుడి విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అని అర్థమవుతుందా దేవుడ? కనుక నువ్వు మనిషిని విరోధం పోతున్నావా, లేకపోతే ప్రధానమంత్రి విరోధం పోతున్నావా, ముఖ్యమంత్రి విరోధం పోతున్నావా, లేకపోతే భర్త విరోధం పోతున్నావా, భార్య విరోధం పోతున్నావా, నీ నాన్న విరోధం పోతున్నావా, తల్లి విరోధం పోతున్నావా? నువ్వు మారు మనసు పొందుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు మాట వినకపోతే, దేవుడు మాట వినకపోతే అప్పుడు పరిస్థితి ఏంటిది? నువ్వు ఎక్కడికి పోతావు? ఎవడు నిన్ను రక్షించగలడు? ఈ పాపం ఎంత భయంకరమైనదో తెలుసా? ఈ పాపం ఎంత భయంకరమైనదంటే అంటే మనుషులు అంటే సత్క్రియలు మనిషి ఏంటంటే పాపముకే లేకపోతే పాపానికి దాసులు అవుతున్నారండి. ప్రసంగి 7:20 చదువుకున్నాం కదండి, చదువు ఒకసారి చదువుతాం. ప్రసంగి 7:20, పాపము చేయక మేలు చేయుచున్న నరుడు ఈ భూమి మీద ఒకడైనా లేడు. అంతే కదా, చదువు కదా. పాపము చేయక మేలు చేయుండు నరుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని వాక్యం చెప్తున్నాడు. అంటే పాపము అంత భయంకరంగా పాపం అంటే మన ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే తెలుసా? మన ఆయుష్ ఎందుకు తగ్గిపోయింది? ఒకప్పుడు మన పితరులు ఆయుష్గా బతికిన వారు ఒక అతని పేరు చెప్పండి కదా, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఒక అతను, ఒక భక్తుడు? ఆనోకు కుమారుడు 969 సంవత్సరాల. ఇప్పుడు ఎంత? 900 కడిచేసి 969 సంవత్సరాలు బ్రతికారు. ఎలా బ్రతికారు? దేవుని మాట విన్నారు కనుక. ఎలా బ్రతికారు? దేవునితో నడిచారు కనుక. ఎలా బ్రతికారు? దేవుడి మాటలు ప్రేమించారు కనుక. ఎలా బ్రతికారు? దేవుణ్ణి వారి హృదయంలో చూపించారు కనుక. మరి ఎందుకు ఇప్పుడు బ్రతకలేకపోతున్నా? ఎన్ని సమయాలు అంటే ఆదాము నీ వలన ఈ భూమి శపించబడ్డాలి. ఇప్పుడు ఈ భూమి నుండి ఏది కూడా మంచి పంట రాదు, మంచి పంట పోయింది. ఏది వచ్చినే మనకి హానికరమే. అది తిని చస్తున్నాము, కల్తీ. అప్పుడే శపించబడ్డది, ఇప్పుడు కాదు. ఈ ఆదాము చేసిన ద్వారా నేల శపించబడ్డదంటే ఈ నేలలో ఈ మనుషులు వ్యాపారానికి ఇంకా కలితం చేసి దానికి ఏం చేస్తున్నారు? నేల ద్వారా వచ్చిన ప్రతి పంట మనం తినేం చేస్తున్నాము? చేస్తున్నాము. ఆ తిండి చేస్తే ప్రతి ఒక్కరు అంత ఆయుష్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ తిండి వలనే. ఆ తిండి ఇప్పుడు లేదు, ఆ భోజనం ఇప్పుడు లేదు కనుక అని చావుటకు కారణము అవుతుంది. ఇప్పుడు 50 నుండి 70 సంవత్సరాలు కూడా బ్రతకడము చాలా కష్టమైపోయింది. అది కూడా ఎటువంటి చెడు అలవాటు లేకపోతేనే బ్రతుకుతాం. 60, 70 చెడు అలవాటు అంటే మందు, సిగరెట్, ఇంకా అన్ని ఉన్నాయి. అవన్నీ లేకపోతే దేవుడు నీకు అంతవరకు నడిపిస్తాడు. మరి అవన్నీ ఉంటే చెప్పలేము, గ్యారెంటీ లేదు. దేవుడు పాపానికి ఒక కలరిచ్చాడు. దేవుడు పాపానికి ఒక కలరిచ్చాడు. అంటే
మన బాగా వినండి. దేవుడు పాపానికి ఒక కళలు గుర్తులుగా ఇచ్చాడండి, చూపించాడు. చదువుకుందాం. పాపము ఏ కళలో ఉంటుందో దేవుడు మనం చూపించాడండి. యెషయా గ్రంథం 1:18. పాపము ఒక గుర్తు, ఒక కళకి ఒక కళను చూపించి మనం గుర్తించాడండి, మనకు గుర్తు చూపించాడు. చదువుకుందాం ఒకసారి. 1:18. యెషయా గ్రంథము 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. రండి. యెషయా గ్రంథం 1:18. అదేనా? ఓకే. చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి, మన వివదము ఇచ్చుకుందాము. ఈ పాపములు మీ పాపములు రక్తము వలె ఎర్రనివై అవి హిమము వలె అవి ఎర్రనివి అన్నాడండి. అక్కడ ఆగుతున్నాం. పాపము కూడా కలవడే మనకి ఇచ్చాడండి. పాపము ఎలా ఉంటుందంట? ఎర్రనిదిగా ఉంటుంది అని ఒక గుర్తు, ఎరుపు గుర్తు ఇచ్చాడండి దేవుడు. పాపని గుర్తుంటుందంటే అది ఎరుపు గుర్తుగా ఇచ్చాడు దేవుడు. అంటే ఈ రంగు లేకపోతే ఈ పాపము మన అవయములో దానికి స్థానం ఎక్కడుంది? మళ్ళా చెప్తున్నాను, ଆମ ଶରୀର ଠାରେ କୋଉ ଅଂଶ କିମ୍ବା କୋଉ ଭାଗରେ ఎక్కడ మన ఈ పాపము మన ఈ శరీరంలో ఎక్కడ చోటు తీసుకుంటుంది, ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది? అడుగుతుందని చెప్పేది. పాపము మన ఈ శరీరంలో ఏ భాగంలో ఉండటానికి ఇష్టపడును? ఓకే, మనం చదువుకుందాం. అది మనం చదువుకుందాం. 8 గ్రంథం 17:9. పాపం ఉంది కదా, పాపం అంటే తెలుసు కదా. పాపం నీకు అర్థమైంది కదా. పాపం అంటే ఏంటో అంటే కోపము, హాని, లేకపోతే అసూయ, కపేక్ష, ఆలగడము, ఈ అనేకమైనవి దేవునికి నచ్చనివి, అవి దేవుడి గుణంలో లేనివి, అవి నీలో ఉన్నాయి నాలో అంటే అదే పాపము. అదే పాపము. దేవుడిలో లేనివి, దేవుడికి ఇష్టము కానివి మనలో కనిపిస్తే అదే పాపము. గుర్తుపెట్టుకోండి. 8:17. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన రోగం కలది, వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయం నిన్ను మోసం చేస్తుంది. ఏమంటారు తెలుసా? ఒక్క ఆదివారం పోతే ఏమైపోయింది? పెళ్ళుంది కదా, సంవత్సరం ఉంది కదా, ఒక్క ఆదివారం దేవుడికి మన మనసు తెలియదా? నీ హృదయం చూడు నిన్ను ఎలా మోసం చేస్తుంది. నీ మనసే నిన్ను మోసం చేస్తుంది. ఏంటని తెలుసా? నా వారు కదా, నా ఫంక్షన్కి వెళ్ళకపోతే ఎలాగా? వారి ముఖం చిన్నపుచ్చుకోరు, నా ఫంక్షన్ వస్తారా వాళ్ళు అని చెప్పి దేవుని గృహకొడుకైతే గృహకొడుక, ఆరాధన కూడా పోగొట్టుకుంటున్నారండి. దీనికి కారణము నీ హృదయము. అన్నిటికన్నా నీ శరీరంలో ఉన్న భాగము నీ హృదయమే, నీ మనసే నిన్ను మోసగిస్తుంది. నిన్ను మోసగించేది నీ హృదయమే, నీ మనసే. ఈ మనసే ఆరాధన కన్నా మనం ఎక్కువగా పార్టీ, ఫంక్షన్, లేకపోతే మన వాళ్ళ పెళ్లి, లేకపోతే పనిలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. దేవుని ఆరాధించడం మర్చిపోతాం. దీన్ని చేసేది ఎవరంటే తెలుసా? హృదయం. ఈ హృదయంలోనే ఉండటానికి ఈ పాపము ఇష్టపడాలి. అదే దానికి సరైన చోటుగా భావించి నీ హృదయంలో ఈ పాపము కూర్చుంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడి కన్నా దేన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చావా? అర్థమవుతుందని చెప్పేది దేవుడి కన్నా నువ్వు దేనిని కూడా ప్రాధాన్యత ఇచ్చావా? దేవుడు నీ హృదయం నుండి బయటకు వెళ్ళి పాపమనే ఆత్మ నీ హృదయంలోకి నొచ్చి ఉండి నిన్ను వెళ్తాది. నీ వాకిట పాపము ఏమన్నాడు? ఉంచిన వాకిట అంటే హృదయము.
నీ వాకిట పాపమును ఉంచినావు నువ్వు కయ్యను. నీ హృదయంలో పాపం ఉంచి ఉన్నావు నువ్వు. నన్ను కాదు, నీ గర్వమును, నీ అహంకారాన్ని, నీ అసూయతనాన్ని, నీ కోపాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావు. అది నా స్వరూపము కాదు, నా స్వభావం కాదది. దేని బట్టారు కీర్తనలో దావీదు గారు మంచి చక్కగా మాట్లాడుతాడు ఈ హృదయ విషయంలో. 66 ఒకటే అనుకుంటాను, చదవండి. 66 ఒకటేనా? చదవండి. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడుడి. ఆయన నా హృదయంలో నేను పాపంలో పోయి మాట్లాడతాను. చదవండి. 66 ఉంటుంది, 18. 18. చదవండి. నా హృదయములో నా హృదయంలో నేను పాపమునకు లక్ష్యము చేసిన లక్ష్యము చేసిన లేకపోతే ఉంచిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. అద్భుతం దేవుడు కూడా. ఎక్కడ పాపం ఉండడానికి ఇష్టపడుతుంది? హృదయము, నీ మనస్సులో ఉండడానికి పాపము పాపం తమ ହୃଦୟରେ ରହିବାକୁ ଇଚ୍ଛା କରେ, ସେଠି ବାସ କରିବ, ତମକୁ ଚାଳନ କରିବ। ସେ କହିବ କିଛି ଅସୁବିଧା ନାହିଁ, ଖାଅ। ଆବାକୁ ସେଇ କହିଥିଲା ଏଇ ପ୍ରୋବ୍ଲେମ తిను అవ్వమ్మకేమన్నది? ఏమన్నాడు? తిను, ఏమి కాదు, మంచిది, దేవత వల్లే ఉంటావు। దేవుని బిడ్డ అలా మోసం ఇస్తుంది, నీ హృదయంలో చోటును సంపాదించుకుంటుంది పాపం। అని పాపము శరీరముకి హాని, ఆత్మ కూడా హాని। పాపం అంత భయంకరమైనది కనుక మరి దాని మనకు నేర్పిన ప్రకారం ఈ హృదయములో ఏం చేసుకున్నాడండి? నా దోషం పోయినట్టు నాకు బాగుగా కడుగు, నా పాపం పోవడం నన్ను పవిత్రపరచు। 51:2 కీర్తన 51:2 ఒక 2 చదవండి, ఒక 7 చదవండి। 51:2 51:7 నా దోషము పోవునట్లు బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు పవిత్రులుగా పరచును। ప్రశ్న అండి, ఈ పాపమును ఈ హృదయంలో ఎలా కడుగుతామండి? బాగానండి, ఎప్పుడే శబ్దమే పాపను ఎలా కడుగుతాం? దావీదు మాలాగా అంటున్నాడు, అయ్యా నా హృదయంలో ఉన్న పాపంని బాగా కడిగే, చల్లగా మార్చే, ఎరుపు దాన్ని తెల్లగా మార్చు, ఈ రంగుని నాకు నా హృదయంలో వేలనీయొద్దు, తెల్లగా కడిగి అంటున్నాడు। తెల్లగా కడిగి ఎలా కడుగుతామండి? అదువుతున్న పాపము అంటే దాన్ని మీకు నేచురల్గా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది। పాపమును ఎలా పోతుంది? ఒక పాపం మన హృదయంలో పాపం ఉందంటే అది దేవునికి ఇష్టం లేదు కదా। పాపం నీ హృదయం అంటే నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు, ఇది రాసుకో। పాపము మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనది అది కనుక మనము నరకానికి పోతాం। ఈ పాపము పోతేనే దేవునికి ఇష్టంగా ఉంటాము, దేవుడు ఆత్మ మనలో ఉంటాడు, దేవుడు మనకి పరలోకం తీసుకుని పోతాడు। మరి పాపం ఉండగా మనం వెళ్ళలేదు కదా, దేవుడు కూడా అంగీకరించాడు కదా, ఇది ఇస్తారో గ్రహణం కలిగిన ఇది పాపము ఎలా తీయాలి? ఒక ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, తమ్ముడు బాగా తీసుకున్నాడు। నేను తెచ్చుకున్నాను, ఇక్కడ దొరుకుతుందో లేదండి, ఒకదాన్ని మీరు చేసి చూపిస్తున్నాడు అండి, ఇది తీసుకోవచ్చు। మీకు అర్థమేంటంటే ఇది ఒక చేసి చూపిస్తాను, ఏదో జాదు కాదండి, నేను జాదు కాదు కాదు, మీకు అర్థం కాదని తీసుకొని వచ్చాను।
తప్పుడు ఇంకొక పొద్దు నీళ్ళు తెచ్చే అప్పుడు ఇంకొకటి తెచ్చాం. చూడండి ఇది ఏంటండి ఎరుపు ఇద్దరు కలర్ ఏంటి ఎర్రగా ఉంది. ఇది ఎర్రగా ఉంది కదండి. ఈ గ్లాస్ మనం హృదయం అనుకుందాం. గ్లాస్ ఏంటిది మన హృదయం. ఈ ఎరుపు రంగు దేవుడు ఏం చెప్పాడు? పాపలకి ఏ కలర్ ఇచ్చాడు? పాపకు కో కలర్ తెలియస్తారా? పాప రంగు కూడా పోయలే రెడ్ అంటే ఎరుపు. మన హృదయంలో ఈ పాపం అనే రంగు వాళ్ళ నిండగా ఉందండి. మరి దేవుడు దీంట్లోకి వస్తాడా? ఎరుపు అంటే ఏంటిది? పాపము. మన హృదయంలో దేవుడిని ఉండాలి, పాపమైన ఉండాలి. అర్థమవుతుంది ఏంటంటారా? మన హృదయంలో గ్లాస్ అనే మన హృదయంలో దేవుడిని ఉండాలి లేదా పాపమైన ఉండాలి. మరి ఇప్పుడు ఎవరున్నారు? మరి దావీదు గారు ఏమంటున్నారు? ఒకసారి చదువు బ్రదర్. దావీదు గారు ఏమంటున్నారు? నా హృదయంలో అదే మాట్లాడదాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నా హృదయం నుండి నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. 51 ఓకే 7 నేను పవిత్రంగా ఉన్నట్టుగా ఇసోపుతో నా పాపము పరిహరింపుము. కడుగుము అని మనం ఒక మాట అంటున్నాం. ఇప్పుడు దేనితో కడగమంటున్నాడండి? చదవండి. నేను పవిత్రుడుగా ఉన్నట్లు 66:18 ఒకసారి 66:18 నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి. ఓకే, ఇప్పుడు మీకు చూపించాను కదండి, మన హృదయంలో గ్లాసు నిండా పాపం ఉంటుంది. మరి పాపము పోవాలంటే దేని వల్ల సాధ్యమండి? దేని పడ్డారా? ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 1:1 యోహాను సువార్త 1:1-4 చదువుకుందాం. యోహాను సువార్త 1:1-4. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంలో కలిగినది ఆయన లేకుండా కలగలేదు. వాక్యము దేవుడు ఉన్నాడని నువ్వు చూస్తాను. వాక్యము దేవుడు ఇది మైండ్లో పెట్టుకోండి. 1:14 చదవండి. 1:14 అదే ఎవరు చదవాలి? వాక్యము శరీరధారిగా సత్య సంపూర్ణుడుగా. ఓకే, అంటే వాక్యం అంటే ఎవరు? ఇప్పుడు మనకు అర్థమైంది. ఏమైనా అర్థమవుతుందా? వాక్యం అంటే ఎవరు? ఆ వాక్యము 1 అధ్యాయము 1, 2, 3 ఏం చెప్తుంది అంటే దేవుడు ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారిగా ఎవరు వచ్చారు భూమికి? యేసుక్రీస్తు. ఆ వాక్యము ఉన్న దేవుడు యేసుక్రీస్తుగా ఈ భూమికి రావడం జరిగింది దేవుడు అంటారా? ఇప్పుడు 119:11 చదువుకున్నాం. 119:11 ఒక చదవాలి. అదే 119:133 చదవండి బ్రదర్ శంకర్ బ్రదర్. 119:133 చదువుతారు. 119:11 కర్మల దగ్గర 19 కీర్తన 11 వచ్చింది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు తొమో సామనకింబా తొమ్మటరు ముందు పాప నోకోరే నా హృదయములో నా మనసు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అప్పుడు మీరు చదువుతున్నాను 33 చదవండి. 119:133 నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపము వెళ్ళకుండా వేలనీయకము. అంటే పాపం వేలనీయకంటే వాక్యం ఏం చేయాలండి? ఇప్పుడు సహోదరు చెప్పు చదువుగా ఇంకోసారి 11 చదవండి. 19:11
ఎదుట నేను పాపము చేయకుండా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఇదిగో నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కడుగుము అని ముందు మనం అంటే 66:18 కడుగుము అని. ఇప్పుడు మనము బట్టలు దేంతో వాష్ చేస్తామండి? నీరు లేకుండా మనం సమాజ్ చేస్తామండి. ఒక మురుకు పోవాలంటే నీరు ఖచ్చితంగా ఉండాలి. నీరు లేకపోతే కడగలేమండి. ఈ పాపం అనే రోగము, ఈ పాపం అనే ఎరుపు గడ్డ పోవాలి అంటే భక్తులు చెప్తున్నారు, వాక్యము హృదయాల్లో ప్రవేశపడాలి. వాక్యంలోనికి వెళ్తేనే పాపము అనే ఆ రంగు కడగబడుతుంది. చూడండి, నీరు దీనితో సాదృశ్యంగా నీ వాక్యము నీరై ఉండేది. నీరు అని నేను జీవజలమును అని ఎవరన్నారండి మాట? యేసుక్రీస్తుది. నీరు దేవుని వాక్యం అండి. గ్లాస్ ఎవరు? మనుషుని యొక్క హృదయం. ఈ రంగు పాపము. ఇప్పుడు చూడండి, ఈ రంగుని నేనేం చేస్తుందో చూస్తున్నాం అండి. అంటే మీరు అనుకోండి, మీరు ఏం అప్లై చేసుకోవాలి మైండ్లో? వాక్యము. వాక్యం వెళ్తుంది ఎక్కడ? దేనికి? ఎందులోకి వెళ్తుంది? ఎందులోకి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుంది. అది మైండ్లో మీరు సెట్ చేసుకోవాలి. వాక్యం వెళ్తుంది ఎందులోకి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుంది. ఎంత ఎర్రగా ఉండేదండి, ఇప్పుడు దాని కలర్ మారుతుందా? మారుతుందా కలరు? ఏం చేస్తుంది? అలా మార్చేటట్టు ఏం చేస్తుంది? ఆ రంగు మార్చేటట్టు ఏది చేస్తుంది? అలాగా నీరు అనే వాక్యము ఏం చేస్తుందండి? వాక్యం ఏం చేసింది? నీ ఎరుపుగా ఉన్న హృదయాన్ని, నీ హృదయంలో పాపం అనే ఎరుపు రంగుని ఈ వాక్యం ఏం చేసింది? ముందు నేను తాగితే చచ్చిపోతుంది, ఎందుకంటే అది కెమికల్. ఇప్పుడు నేను తాగితే నీరు, సాధారణమైన నీరు. అర్థమవుతుందా? తీసుకుంటుంది. ఎంత తెలుపు వచ్చిందండి? వాక్యము మన హృదయములో ఏం చేసుకోవాలి? అప్లై చేసుకోవాలి, దాచుకోవాలి, ఉంచుకోవాలి, వాక్యాన్ని పెంచుకోవాలి. అప్పుడు నీ హృదయంలో చలామణి అయ్యే ఆ రంగు, ఆ పాపం అనే రంగు, ఎరుపు రంగు నీ నుండి మెల్లిగా, మీరు ఒకేసారి కాదు, గమనించారా? ఒకేసారి కాదు, మెల్లిగా 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 నీ చెడు అలవాట్లన్నిటి నుండి నిన్ను దూరం చేసి నేను పవిత్రంగా మారుస్తుంది. అది దేవుని వాక్యం వల్ల సత్య పవర్. దేవుడు కదా, ఎంత వాక్యం ఎవరైనా చూసుకున్నాము? ఎంత వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీ హృదయంలో ఏం చేసుకోవాలి? ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను రక్షించుము, నన్ను కాపాడము అని మన హృదయంలో ఆ వాక్యాన్ని ఏం చేసుకోవాలి? బ్రతమాలను పిలుచుకోవాలి. దేవుడు మన కోసము వ్యక్తిగా ఈ భూమికి దిగు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకు దిగి వచ్చాడు? ఎందుకు దిగి వచ్చాడు? చదవండి. మధ్య స్వత 1:21. మధ్య స్వత 1:21. త్వరగా ముగించేద్దాం. త్వరగా వెళ్తున్నాను నేను. ఇంకా కొన్ని నిమిషాలు ఓపడితే సంపూర్ణంగా మీకు అర్థమవుతుంది ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు. ఆ వాక్యమే దేవుడు వాక్యము ఉన్నాడు కదా. మరి శరీరధారిగా గతంలో చూసుకున్నాం, శరీరధారిగా భూమి మీదకి ఎందుకు వచ్చాడు? శివుని కోసం వచ్చాడు. ఆమె అంటే ఒక కుమారుని కని
తన ప్రజలను వారి పాపము నుండి రక్షించెను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపముగా మనమందరం ముందు బ్రతుకుతున్న కాలంలో అభయంకరమైన పాపాన్ని జయించేవాడు ఒక్కడు కూడా అప్పుడు లేడు. ఒక్కడంటే ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన ఆ మహిమను పరలోకాన్ని పొందలేకపోతున్నారు. అందుకు దేవుడే నరుడుగా పుట్టాడు, దేవుడే వ్యక్తిగా పుట్టాడు, దేవుడే శరీరము దాల్చి అంటే నీ కొరకు నా కొరకు మా అందరి పాపముల నిమిత్తము ఒక మనిషిగా ఈ భూమి మీద పుట్టాడు. పాపాన్ని చేయించే వ్యక్తి లేడు కనుక ఆ వ్యక్తి పుట్టాడు. పాపని అతను తొక్కే లేకపోతే పాపని తొక్కి నలిపేవాడు బొమ్మల లేడు కనుక దేవుడే నరుడుగా పుట్టాడు. మనందర పాపం శరీరంగానే పుట్టాడు. ఏప్రిల్ 2:15 కొత్తగా ఏప్రిల్ 2:15. ఆ తర్వాత ఇంకెవరు మధ్య చోట 20-28 రెడీగా ఉంచండి. ఒకరు ఏప్రిల్ 2:15 చదవండి, మరొకరు మధ్య చోట 20-28 20 అధ్యాయం 28 రెడీగా ఉంచండి. మాట్లాడకండి. 2:15 ఎలాగా ఆయన ఎంత మాత్రము దేవతల స్వభావము ధరించుకొనక అబ్రాము స్వభావము సంతాన స్వభావము ధరించుకున్నాడు. మనలాంటి రక్త మాంసములతో పుట్టాడు. మనలాంటి శరీరమే. ఎవరు? మనలాంటి శరీరం కలిగి మనలాంటి రక్త మాంసము కలిగి పుట్టినవాడు యేసుక్రీస్తు. ఎవరి కొరకు పుట్టాడు? మళ్ళా చెప్తున్నా ఎవరి కొరకు? మళ్ళా చెప్తున్నా ఎవరి కొరకు? మళ్ళా చెప్తున్నా ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు అనాలి. నా కొరకు. మన కొరకు అంటే వారేదో మనం చూసుకుంటారు, నాకెందుకు అని అనుకుంటావు. కాదు, నా కొరకు పుట్టాడు. ఎందుకంటే నేను పాపాన్ని చేయించలేకపోతున్నాను. నేను పాపానికి దాసులు అయిపోయాను. పాపము నా నుండి పోవట్లేదు. ఎందుకంటే నా హృదయంలో పాపముతో నిండి ఉన్నది. ఎలాగో పోతే పాపము నా హృదయం నుండి. వాక్యము దిగాలి నీ హృదయంలోకి. నీ మనసులో నీ హృదయంలో పాపానికి చోటు ఇచ్చి నిండిపోయింది నీ హృదయం పాపంతో. ఆ పాపము నీ హృదయం నుండి పోవాలి అంటే నీలాంటి వాక్యం దిగాలి హృదయానికి. ఆ వాక్యం దిగినప్పుడే యేసుక్రీస్తు ప్రేమ నీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమికి వచ్చి నీ కోసము నా కోసము ప్రాణం పెట్టాడో ఆ విలువైన ప్రాణం అర్థమవుతుంది. మళ్ళా వచ్చి చనిపోతాడా నీ కొరకు నా కొరకు? ఒక్కసారే కదా అని మరణించాడు మన కొరకు అందరి కొరకు. దేవుని బిడ్డ మన కొరకు అని క్రైస్తవులు గొప్ప అని ఇంకోసారి చదవండి. అది మత్తయి సువార్త 20:28 ఆయన 10 తర్వాత మత్తయి సువార్త 20:28 అలాగే మనిషి కుమారుడు పరిచయం చేయించుకున్నాడు రాలేదు. పరిచయము చేయించుకుని రాలేదండి. అదవుతుందా? దేవుడు యేసు ప్రభు దేని కొరకు వచ్చాడు? నాకు సేవ చేయండి, నా బట్టలు ఉతకండి, నాకు భోజనం పెట్టండి, నా కాలు పిసుకండి, లేకపోతే నా పని చేయండి అని రాలేదండి. దేవుడు నరుడుగా పుట్టాడు. ఎందుకు? నరుడు సేవ కొరకు, నీ సేవ చేయడానికి. అర్థమవుతుందా? అనేకుల కొరకు ప్రతిగా విమోచనం క్రయధనం తన ప్రాణము పెట్టుటకు, నీ కొరకు తన ప్రాణము పెట్టుటకు, నీకు సేవ చేయుటకు భూమి మీదకి వచ్చాడు. నరుడిగా వచ్చాడు. నీ దోష శిక్ష ఆయన మీదకి వేసుకున్నాడండి. నీవు పాపము వలన వచ్చింది జీతం ఏంటి? పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణము, శిక్ష. అది ఆయన మీద తీసుకున్నాడు. నీ పాప దోష శిక్ష ఆయన మీద తీసుకున్నాడు. నరకంలో పడవలసింది మనము,
নরকলে কান্দিবা ଆମମାନଙ୍କୁ ନରକରେ ଭୟଙ୍କର ଭାବରେ ଆମକୁ ତାଡ଼ନା ମିଳିଥାନ୍ତା। నరకంలో భయంకరమైన ఏడుపు, నరకంలో అంటే భయంకరమైన ఏడుపు అప్పుడు ఇప్పుడు కాదు, నిరంతరం ఉండేది. ఆ భయంకరమైన నరక దోష నుండి నిన్ను రక్షించడకు, భూమి మీద నీకు సేవ చేయడకు తనకు తాను మన కొరకు అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు, చావుకు సిద్ధపడ్డాడు. ఎందుకు సంపూర్ణుడు అని చెప్పి పైన పెట్టాలని దేవుడు టైటిల్ ఏముంది మనకి? అంశం భూమి మీద సంపూర్ణులకు ఆ వ్యక్తి ఎవరు కనిపిస్తారంటే ఒక్కడిని చూపించండి, లేడు. కానీ ఒక్కడున్నాడు, వ్యక్తిగా పుట్టి మనసుగా పుట్టి సంపూర్ణుడుగా జీవించాడు. యోహాను సువార్త 8:46. ఒక్కడే ఒక్కడు వ్యక్తిగా పుట్టాడు, మనసుగా పుట్టాడు, సంపూర్ణుడుగా బ్రతికాడు. ఆ వ్యక్తి ఎవరు? నీ దేవుడు, నా దేవుడు, నా రాజు, నీ రాజు, నీ రక్షకుడు, నా రక్షకుడు, నీ విమోచకుడు, నా విమోచకుడైన యేసు క్రీస్తు దేవుడు. చదవండి 8:46. నా యందు పాపముందని మీలో ఎవడైనాను స్థాపించును. రుజువు చేయగలరా? సవాలు విసురుతున్నాడండి. ఉన్నారా భూమి మీద? ఎవరైనా కూడా, స్త్రీ కానీ పురుషుడే కానీ చెప్పగలరా నాలో పాపం లేదని? ఒక్కడు କହିପାରିବେ ମୁଁ ଠାରେ କୌଣସି ପାପ ନାହିଁ କହିପାରିବେ ଆଜ୍ଞା? କୌଣସି ମଣିଷ ନା, କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଣ କହୁଛନ୍ତି? ମୋ ଠାରେ ପାପ ଅଛି ତମ ଭିତରୁ ଯିଏ ଜଣେ ବି କହିପାରିବ? ఎవరైనా చెప్పగలరా? ఒక్కలేదండి, ఒక్కలేదు. తనకు తానే సాక్ష్యం కదండి, శిష్యులు కూడా సాక్ష్యం ఇచ్చారు. చూస్తారా? తన కోసం శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. పేతురు గారు చదువుకుందాం. 1 పేతురు 2:22. 1 పేతురు 2:22. ఆ తర్వాత ఇంకెవరైనా యోహాను సువార్త 19:6 రెడీగా ఉంచండి. యోహాను సువార్త 19:6 ఒకటి చదవండి. 1 పేతురు 2:22. ఆయన పాపము చేయలేదు. పేతురు గారు ఇచ్చే సాక్ష్యము ఎవరి కోసము చెప్పాలి? యేసుక్రీస్తు కోసము. ఆయన పాపం చేయలేదు. ఆయన నోట నుండి ఏ కపటము మేము చూడలేదు, చేయలేదు. అంతేనా? రాజు కూడా సాక్ష్యం చూడండి ఏం చేస్తున్నాడు. చదవండి ఇప్పుడు 19. తనకు తానే డబ్బా కొట్టుకోలేదండి. సాక్షులు తన కోసం చెప్తున్నారు. ఆయనలో ఏ లోపము లేదు. ఆయన నోటి నుంచి ఎటువంటి కపటమైన మాటలు వినలేదు. 33 సంవత్సరాలు బ్రతికాడు. మేము చూస్తాం, కళ్ళారా ఉండి చూస్తాం, నడుచుకున్నాం, చూడలేదు అని చెప్తున్నారు సాక్షి. ప్రధాన యాజకులను ఆయనను చూచి సిలువ వేయము అని యేసుక్రీస్తు చెప్తున్నారు. కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును ఏమంటే ఒక రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. రాజు అధికారి ఏం సాక్ష్యం ఇస్తున్నాడండి? ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. చాలా దాండి నేను బిడ్డాను. తనతో ఉన్న శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు. ఎన్నాడు కూడా ఈయన కోసం ఎరగిన వాడు కూడా ఆయన మాటలు పెట్టి లేదు నీతి మంతుడు, ఈయన ఎటువంటి లోపం లేదని ఒక పిలాతు రాజు చెప్తున్నాడండి. నేను బిడ్డారా, ఏమంటారట 1:14 మరోసారి చదవండి. ఆయనకున్న ట్యాగ్ మనం ఏం పెట్టామండి? భూమి మీద ఆయన వాక్యం శరీరధారై సంపూర్ణుడుగా మన మీద సంపూర్ణుడు. యేసుక్రీస్తు ఎవరండి? సంపూర్ణుడు. సంపూర్ణుడికి అర్థం మనం చూసుకోవాలి కదండి. ఏ లోపం లేనివాడు, ఏ తప్పు లేనివాడు అని అన్ని సామర్థ్యం కలిగిన వాడు. మాటల్లో కానీ జ్ఞానంలో అన్ని చేతుల్లో సామర్థ్యం కలిగిన వాడు. ఆయనకి సంపూర్ణుడని పదం మనం పెట్టచ్చు. ఎవరి చోట 1:14 కూడా సంపూర్ణుడని వాక్యం ఆయన గురించి చెప్తుందని. అందుకు మనను అంటే పాపమును రక్షించేది ఆయన రక్తమే. ఆయన రక్తము మనందరి పాపములు కడిగి వేస్తుంది.
ఇదిగో సర్వలోకము పాపము లోక పాపము మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. మనందరి పాపములు దేవుడు మనందరి కోసము వధింపబడిన గొర్రె పిల్ల. వధింపబడ్డదండి. వధింపబడ్డాడు మన కోసం. గొర్రెగా తన రక్తము ద్వారానే మనకు విమోచన, మనకు రక్షణ. మొదటి యోహాను 1:7. మొదటి యోహాను సువార్త 1:7. 1:7 చదవండి, 1:10 అదే మొదటి యోహాను 1:7 చదవండి, 1:10. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. 10. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము ఏం చేస్తుందండి? మనలను పవిత్రులుగా చేయను. అక్కడ వాక్యము పవిత్రులుగా చేస్తుంది. అంటే యేసు క్రీస్తు మాటలు మనల్ని శుభ్రపరుస్తుంది, తన రక్తము మనల్ని పరిశుద్ధంగా పరుస్తుంది, మనల్ని శుద్ధులుగా చేస్తుందండి. దేవుడు ఒప్పుకోవాలి. దానికి మనం ఏం చేయాలి? మనం చేసే పని ఏంటంటే ఒప్పుకోవాలి. నేను పాపని ప్రభు, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు, నీ వాక్యంతో నన్ను కడుగుము, నా హృదయము శుభ్రముగా కడుగుము అని అది ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే పని మనది, కడిగే పని ఆయనది. 6:23 రోమా 6:23. పాపం వలన వచ్చు జీతము మరణము, యేసుక్రీస్తు నందు మనకు నిత్య జీవము. అంటే పాపం వల్ల ఏమవుతుందంట? మరణం వస్తుంది. కానీ యేసుక్రీస్తు నందు మనకేముంది? నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తుని ఏం చేసుకోవాలి? నీ హృదయంలో చూపిస్తే నీకు నిత్య జీవము విషయం. ఏది అడ్డు వస్తుంది? మనం చెక్ చేసుకుందాం. నా హృదయంలో వాక్యాన్ని చోటు ఇవ్వడం లేదంటే ఏదో అడ్డు వస్తుంది. ఏది? పనా, నిద్ర, డబ్బా అని, ఇంకా ఏది? లేకపోతే కులమా? మా వారు నాకేమంటారని కులం భయమా? అంటే ఏది అడ్డు వస్తుంది నీకు? ఏది కూడా నీ పాపం నుంచి నీకు విడుదల దయచేయదు. యేసు రక్తమే, యేసు వాక్యమే నిన్ను శుద్ధీకరణ చేయును, నీ పాపను కడిగివేయును అని నీకు పవిత్రులుగా మార్చి నీకు నిత్య జీవము అనుగ్రహించదు. క్రీస్తే మనల్ని విడిపించాడని గలతీ 1:4. క్రీస్తు మనల్ని విడిపించాడని. అంటే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాము? లోకం నుండి. మనం ఎక్కడ ఉండేవారము? పాపంలో జీవించేవారము. ఒకప్పుడు మనం ఎక్కడ ఉండేవారము? అంటే దుష్ట సాంగత్యంలో ఉండేవారము, సాతాను వలన ఉండేవారము. అక్కడి నుంచి మనకి విడిపించింది ఎవరు? వాక్యమే. సువార్త ద్వారానే మనం రక్షింపబడ్డాము. చదవండి 1:4. గలతీ 1:4. మన తండ్రి దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుండి విమోచించుటకు మన పాపము నిమిత్తము తను తాను అప్పగించుకొని. అదవుతుందని మనము అని ప్రస్తుత దుష్ట కాలం నుండి విమోచించబడేటట్టు దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు క్రీస్తే మన పాపం తను తాను సమర్పించుకుని అప్పగించుకున్నాడండి. మరణానికి త్యాగం వలన మనం విమోచింపబడ్డాము. ఆయన రక్తం వలన, ఆయన ప్రాణం పెట్టిన ద్వారా మనం రక్షింపబడ్డాము, విమోచింపబడ్డాము. అయితే సంపూర్ణ కదా దేవుని రాజ్యానికి వెళ్తారు. దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు? సంపూర్ణులు వెళ్తారు. ఇప్పుడు ఆ గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ ఒక్క బోతలు వేసాను నీరు, అది పూర్తిగా తనకు తెలిపొచ్చిందా? రాలే. ఇంకొక బోటలు వేసాను, అప్పుడు తెలిపొచ్చింది. అర్థమవుతుందా? అంటే మన హృదయంలో
ఒక్క బోటల్ ద్వారా తెలుపు రాలేదు అంటే మనం సంపూర్ణం కాలేదు, సంపూర్ణ ఆ పాపం మన నుండి పోదు. అయితే మనం ఏం చేయాలి? సంపూర్ణ అవుతనే దేవుని రాజ్యము ప్రవేశించగలం. అంటే నీ పాపాన్ని పూర్తిగా నీ నుండి అభావం చేయాలి, పాపంని నీ నుండి పూర్తిగా వేరే చేయాలి, పాపంని నీ హృదయంలో అస్సలు చోటు ఇవ్వకుండా ఏం చేయాలి? దూరం ఉంటేనే నువ్వు సంపూర్ణుడు అవుతావు. యేసుక్రీస్తు సంపూర్ణుడు, మనము కూడా సంపూర్ణ అవ్వేటట్టు, సంపూర్ణ అవ్వే వరకు మనకు అవకాశం మీద అవకాశము దేవుడు ఇస్తున్నాడండి. అర్థమవుతుందా? మనం సంపూర్ణం కాలేదు. ఎప్పుడైతే సంపూర్ణం అయిపోతామో దేవుడు మనల్ని తీసుకుంటాడు. మనం ఇంకా బ్రతుకున్నామంటే మనలో ఇంకా ఎక్కడో కొంచెం సంపూర్ణత లేదు అని అర్థము. మనకు సంపూర్ణత అయ్యే వరకు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనము ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా ఉందిలా, రేపు చూద్దాం, రేపు విందాం వాక్యము, రేపు ఆరాధనకి వెళ్తాంగా, రేపు చూద్దాంగా. ఈ అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. దేనికో ఏం తెలుసా? నువ్వు సంపూర్ణత లేవు. నువ్వు సంపూర్ణ స్థితికి వచ్చినప్పుడే దేవుడు నీలో వస్తాడు. సంపూర్ణత మనకి కావాలి, సంపూర్ణంగా మనం జీవించాలి. 12:23 యోహాను సువార్త 12:23. ఇంకా 2 వర్షాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మనం కూడా సంపూర్ణం అవుతూనే, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఎవరు? సంపూర్ణుడు. ఆ సంపూర్ణుడు, మనం అసంపూర్ణము. ఈ అసంపూర్ణ వారిని సంపూర్ణంగా చేసి అంటే మనల్ని ఒక రాజ్యాన్ని, ఒక మంచి వధువుగా తయారు చేసి సంపూర్ణంగా చేసి పరలోక రాజ్యం తీసుకొని పోతాడని. ఏమంటారు? 17:23. వారి యందు నేనును. యేసు ప్రభు ప్రార్థన చూడండి, వినండి బాగా జాగ్రత్తగా. వారి యందు నేనును, నా యందు నీవును తండ్రి, నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున ఉండుట వలన నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను. ఓకే, చాలు. ఇక్కడ ఏంటంటే మీరు సంపూర్ణంగా చేయబడి మనతో ఏకము ఉండటం వలన, అదే ముందులో అయితే చదవండి, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా అవుతారు. అంటే తండ్రి నేను నా యందు, మనలో ఎవరు ఉండాలి? మీరు ఉండాలి. అర్థమవుతుందా? మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో వారు మనలో ఉండాలంటే వాళ్ళకి ఏం కావాలి? సంపూర్ణత కావాలి. మన సంపూర్ణము, మన పరిపూర్ణము, వారు మనలా సంపూర్ణులు. అవి లాగున వారు కొరకు సంపూర్ణ కావాలని యేసుక్రీస్తు మన కొరకు ఏం చేస్తారండి? చూస్తా ఉన్నాడు. సంపూర్ణ కా తల్లి, సంపూర్ణుడు కా తమ్ముడు, చెల్లి అన్న సంపూర్ణండి. అప్పుడు ఆ తండ్రి కుమారుడితో మనం కూడా సంపూర్ణై దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం అనుకుంటుంది. సంపూర్ణుడు కావాలి భూమి మీద. సంపూర్ణుడకు ఆ వ్యక్తి ఎవరు అన్నప్పుడు నీ పేరు కూడా ఉండాలి, నా పేరు కూడా ఉండాలి. యేసుక్రీస్తు పేరు ఆల్రెడీ ఉంది. దాంతో పాటు ఆ సంపూర్ణ వ్యక్తిలో నీవు నేను ఉండాలని దేవుడు అతి ఆశతో ఉంటాడు. ఎఫెసీ 4:13. ఎఫెసీ 4:13. పరిశుద్ధులు సంపూర్ణం అవునట్లు పరిశుద్ధులు సంపూర్ణము కావాలి. ఇప్పుడు మనం అందరం పరిశుద్ధులము. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడిగిన పడే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. అంటే వారి ఇప్పుడు ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. బాప్తిసం తీసుకుని మాత్రాన మనము పరలోక రాజ్యం వెళ్ళిపోము. దాని కొరకు ఏం చేయాలి? సంపూర్ణత మనలో మనము స్థాపించుకోవాలి.
స్థిరపరచుకోవాలి, సంపూర్ణత మనం తెచ్చుకోవాలి. చదవండి. సంపూర్ణంగా ఉన్నట్లు సంపూర్ణత అవునట్లు క్రీస్తు శరీరము క్రీస్తు శరీరము క్షమావృత్తి క్షేమావృత్తి చెందుటకు పరిచర్య ధర్మము. మనం సంపూర్ణ కావాలండి, సంపూర్ణ కావాలి అని. ఒకటి 2 కొరింథీ 13:11 2 కొరింథీ 13:11 కొలస్సీయులు 1:28. ఎవరండి త్వరగా మీరు ఇద్దరు కూడా చదివితే మనం ఇది చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొరింథీ ఒకటి చదవండి 2 కొరింథీ 13:11. ఇంకొకటి చదవండి కొలస్సీయులు 1:28. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వల్ల మాట్లాడి తిని. ఏం చదువుతున్నాడు? 2 కొరింథీ 13:11. ఇంకొక కొలస్సీయులు 1:28. ప్రతి మనుషుని ప్రతి మనుషులు క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషులకి చెప్పుతున్నాము. అంటే క్రీస్తులో ప్రతి మనుషుడు క్రీస్తులకు సంపూర్ణంగా కావాలి. అది ఎవరు ఆసక్త, ఎవరు ఆశపడుతున్నారు, ఎవరు ప్రయాసపడుతున్నారు? సంపూర్ణంగా మార్చబడిన అపోస్తులు. వారు కూడా మీరు కూడా సంపూర్ణ కండి. యేసుక్రీస్తు సంపూర్ణుడు, మేము ఆయన అనుసరులము. అలాగనే మీరు కూడా సంపూర్ణ కండి. సంపూర్ణతే నీకు క్రీస్తు రాజ్యములకు చేర్చును. సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణ ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి. సంపూర్ణంగా ఉండండి. ఓకే చాలు. కొలస్సీయులు 2:10 4:12. అదే కొలస్సీయులు 2:10 4:12. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రజలకు అధికారులను శిరస్సై ఉన్నారు. అంటే సంపూర్ణత ప్రతిది కూడా ఆయన మన ముందు చూసేది సంపూర్ణత. 4:12 కొలస్సీయులు 4:12. మీలో ఒకడును క్రీస్తు ఎపాఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణంగా ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిత్యము గలవారిని ఉండవలని ఎడతెగక మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నామండి. మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వారి కొరకు ఎవరు ప్రార్థన చేశారు? అర్థమవుతుందా? మన కొరకు మనం సంపూర్ణ కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పోరాడుతూనే ఉన్నాడండి. అప్పుడు అపోస్తులు అందరూ ఆ సంఘాల కొరకు ప్రార్థనలో, అయ్యా వీరు కూడా సంపూర్ణ కావాలి, వీరు కూడా సంపూర్ణ కావాలి. కానీ అపోస్తులు అయితే మన కొరకు ప్రార్థన చేసేవారు లేదు. కానీ మన కొరకు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా మన కోసం పోరాడుతాడు. అయ్యా నా బిడ్డ, ఇదిగో నీ బిడ్డ సంపూర్ణ కావాలి, ఇంకా సంపూర్ణత తీసుకుని వస్తూనే ఉన్నాడు మనల్ని. చివరిగా ఒక వాక్యం చదువుకుంటారు. 10:14 ఏప్రిల్ 10:14 ఏప్రిల్ రాసిన పత్రిక 10:14. సంపూర్ణత దేవుళ్ళ సంపూర్ణత ఉన్నవారే క్రీస్తు రాజ్యంలోకి ప్రవేశింపబడరు. సంపూర్ణత అండగా అంటే మనం ఏం చూసుకుంటే అది దేవుని పోలిక, దేవుని స్వరూపము, దానికి సంపూర్ణత అని అంటారు. ఒక్క అర్పణ చేత ఒకే ఒక అర్పణ. ఎవరు ఒక అర్పణ? ఎన్ని గొర్రెలు వెతులు నువ్వు దేవునికి బలిచ్చినా మళ్ళా పాపం చేస్తావయ్యా, నీ పాపం నీతో ఉంటది. ఒక్క అర్పణ, అది యేసుక్రీస్తు అను అర్పణ. అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన వధింపబడిన ద్వారా, క్రీస్తు ఆ యొక్క వధింపబడిన ద్వారా, ఆయన ప్రాణము పెట్టిన ద్వారా మనలో ఏం చేశాడు? సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఆ సంపూర్ణకు మనం కాపాడుకునే 10 మంది ఆల్రెడీ సంపూర్ణంగా చేసాడే మనకి ఆయన రక్తము ద్వారా.
ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ఆ సంపూర్ణతను కాపాడుకోవటమే. మరలా ఈ హృదయంలోకి ఆ రంగు, ఎరుపు రంగు అనే పాపము ప్రవేశము లేకుండా చూసుకోవడమే మన కర్తవ్యం, మన ధర్మం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు మనం పొందలేకపోతున్నాం దేవుని దీవెనలు అంటే పాపము అడ్డొస్తుంది గోడగా దేవునికి మనకును. అది పోవాలంటే దేవుడి వాక్యం నీలో నీరుగా లోపలికి ప్రవేశించాలి. అప్పుడు నువ్వు సంపూర్ణత సిద్ధిపడతావు, దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు. ఎవరికైతే అనిపిస్తుందో అవును ప్రభా నేను ఇంకా పాపిగానే ఉన్నాను, నా సంపూర్ణత లేదు తండ్రి, నీ కుమారుని పంపించి నా కొరకు తన శరీరం అర్పించి నా కొరకు తన ప్రాణములు పెట్టాడు, తన రక్తమును ధారపోసాడు తండ్రి నా కొరకే. నేను దోషిగా ఉన్నప్పుడు, నేను పాపిగా ఉన్నప్పుడు, నీకు అసహ్యంగా పని చేసినప్పుడు, పాపం అనే ఇదిగో అతని మూట కట్టి నా హృదయంలో దాచుకున్నప్పుడు నీ కుమారుని వాక్యం అనే నీ కుమారుని సరిదారిగా ఈ భూమిని పంపించి ఆ వాక్యం ద్వారా నా హృదయముని కడిగి శుద్ధపరిచి నీ వారుగా అయ్యా నీ కుమారుడుగా కుమార్తెగా నన్ను పిలుచుచున్నావు. నీకు నేను అయ్యా జీవించేటట్టు నాకు సహాయపడు. ఇంతవరకు నేను చేసిన పాపము అపరాధము తెలుసో తెలియక నైనాని వాక్యం మెరగక చేసి ఉన్నాను కనుక నన్ను క్షమించము. ఇప్పుడు ఈనాడు నుండి ఈ రోజు నుండి తండ్రి నీ కొరకు బ్రతుకుతా, నీ కుమారుగా బ్రతుకుతా, నీ కుమారు కొడుకే బ్రతుకుతా, నీ కుమారుడు అనుగ్రహించిన అడుగుజాడలను నడుచుకుంటాను, వాక్యం కొరకు నిలబడతాను, నిన్నే ప్రథమ స్థానాన్ని ఇస్తాను తండ్రి, నీ వాక్యాన్ని ప్రథమ స్థానంలో హృదయం ఇస్తాను. పాపానికి చోటు లేదు నా హృదయంలో. మనం అనుకున్నాం దేవుడు కరుణిస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు. ఇదిగో నువ్వు పాపములు దోషంలో ఒప్పుకొని ఎడలా నీ పాపం ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు యెషయా గ్రంథంలో. కనుక ఒప్పుకుంటే దేవుడు మనం క్షమిస్తాడు. వేరే గొప్ప సంగతులు మాకు మాట్లాడలేదు, బ్రతికే బిడ్డలుగా మాకు తయారు చేయాలి. ఏ లోపం ఉందో తండ్రి నీకు రక్షణగా ఏమైనా మన సరైన ఉన్నావో అని తీసివేసి నీ వాడిగా నీ పనివాడిగా తండ్రి నన్ను నిలబెట్టు. నీ పని వరకు నీ పని వరకు నీ బిడ్డగా నీ భూమిని నిలబెట్టు. నీ మహిమను మరలా నేను పొందుకున్నారన్న నాకు సహాయపడు. ఇదిగో ఆయన ఎంతో ఆసక్తితో ప్రభువా నీ బిడ్డలకు ఆహ్వానించిన ఈ కుటుంబాన్ని ఆయన మీరు దీవించండి, ఆశ్రయించండి. వింటున్న ప్రతి ఒక్కరిని యస్థాన్ని సమర్పించుకుంటాం. అందరినీ యస్థాన్ని నీవే మాకు రాజుగా తండ్రిగా ప్రభుగా ఉండి మమ్మల్ని నడిపించమని సహాయం కోరుచు. సమస్త మహిమ ఈ ప్రార్థన ప్రభువాడు రక్షకుడు ప్రభు యేసు క్రీస్తు పేరిట అడిగి వేయించున్నాను తండ్రి. అందరూ పొందుతారు. చాలా ముచ్చటైన మాటలు, అమూల్యమైన మాటలు. ఏం చెప్పారు ఎంద్రా గారు? సార్ ఏం చెప్పారు? మొదటి ఆలోచించారు కదా, ఏం చెప్పారు? స్కూల్కి పిల్లలు వెళ్ళినప్పుడు రోజు ఏం పాఠాలు చెప్పారా మీ టీచర్ గారు? తల్లిదండ్రులు ఫీజు కట్టడం కదా అడగరు. డబ్బులు ఏమైనా లక్షలు పోసి చదివిస్తున్నప్పుడు ఈ రోజు మీ స్కూల్లో మీ టీచర్స్ ఏం పాఠాలు చెప్పారు అని అడగరా? అడుగుతారా లేదా? కష్టపడి మంచి వాక్యాన్ని మీ అందరూ తీసుకొచ్చి చెప్తున్నప్పుడు